ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 287వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఈరోజు అద్భుతమైన సెషన్ మనకు ఆల్రెడీ తన యొక్క ప్రేమతో మనందరికీ కూడా అద్భుతంగా ప్రేమను పంచిన ఏంజిల్ స్వాతి మేడం గారి సెషన్ అండి. ఏంజిల్స్ గురించి అద్భుతమైన టాపిక్ తెలుసుకుందాము. ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఏంజిల్స్ గురించి చెప్పబోతున్నారు మేడం గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద సెషన్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. కో-హోస్ట్ ఇచ్చాను ఇందాక. ఓకే మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ప్రేమతో మొత్తం నిండిపోయింది మేడం మా ఇల్లంతా. అవునా? అన్నింటికి ఐ లవ్ యూ చెప్పుకుంటా అద్భుతంగా ఉంది. వెరీ నైస్ టు హియర్. ఎవరైనా ఒక్కళ్ళు ఆచరించిన అసలు అంటే దాన్ని ఫీల్ అవుతారు కదా వాళ్ళు, దాన్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన దాన్ని ఆచరిస్తున్నందుకు. ఇంట్రొడక్షన్ అయిపోయిందా? స్టార్ట్ చేసేయచ్చా నేను? వన్స్ అగైన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనకు అందరికి ప్రేమతత్వాన్ని తెలియజేసినటువంటి సుపరిచితురాలైనటువంటి, అలాగే సెల్ఫ్ లవ్ కోచ్ గారు మనకు జూమ్ క్లాస్ కి రావడం జరిగిందండి. ఈరోజు అద్భుతమైన టాపిక్ ఏంజిల్స్. మేడం యొక్క అద్భుతమైన తన పేరు కూడా అందులో అలాగే నిలబడిపోయింది అనమాట, ఏంజిల్ స్వాతి గారు అనేసి. అది ఏమంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ మీద అలా పేరు వచ్చేస్తుంది అన్నట్టు. అలాంటి ఏంజిల్స్ గురించి ఈరోజు మనకు చెప్పబోతున్నారు ఏంజిల్ స్వాతి గారు. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ మేడం గారికి వెల్కమ్ చెప్దాము. వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి, మన ఛానల్ వారికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు. సో మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చారు కదా, సో అందరం కలిసి చక్కగా ఎదుగుదాం. ఏంజల్స్ అనే అద్భుతమైన శక్తిని మన జీవితంలో ప్రేమతత్వాన్ని ఎలా అయితే నింపుకునే ప్రయత్నం చేశామో, అలాగే ఈ ఏంజల్స్ తాలూకా ఎనర్జీస్ ని కూడా అంతే అద్భుతంగా, ఆనందంగా మనందరం అనుభూతి చెందుతూ ఈ రోజు ఏంజల్స్ గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది ఈ ఏంజల్స్ టాపిక్ వినే ఉంటారు, బట్ స్టిల్ ఇంకా డీప్ గా మనం అందరం కనెక్ట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఫ్రెండ్స్. సో మరి టాపిక్ లోకి వెళ్దాము. ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని, సదానంద యోగి మాస్టర్ని, మహా అవతార్ బాబాజీని, సప్త ఋషులను, సప్త మాతృకలను ఇన్వైట్ చేద్దాం. మన యొక్క పూర్ణాత్మని, మనల్ని కన్న తల్లిదండ్రులను, మన యొక్క సోల్ టీమ్ని, మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని, సకల ఏంజల్స్ ని ఇన్వైట్ చేద్దాం.
మన ఎదుగుదలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్క ప్రేమమూర్తిని మనస వాచ కర్మణ ప్రేమగా ఇన్వైట్ చేద్దాం. We welcome all my dear friends and my dear masters. పూర్తిగా విశ్వానికి పరమ గురువులకు మన యొక్క ఆత్మ చైతన్యానికి పూర్తిగా సరెండర్ అవుతూ మనమంతా ఒక్కటిగా మారి చక్కగా ఎదిగే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి నన్ను చక్కగా మొన్న ఎలా అయితే ఆదరించారో, ఎంత చక్కగా అయితే యాక్సెప్ట్ చేశారో, అంతే చక్కగా ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మేడం అందరూ ఆల్ మ్యూట్ ఉందో లేదో చూడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మరి ఏంజల్స్ అనే మహా అద్భుతమైన శక్తి గురించి ఈ రోజు రేపు 2 days కదా మేడం మనకి? 2 days మనం తెలుసుకోబోతున్నాం. మరి ఏంజల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారితో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటి, వీళ్ళు మన లైఫ్ లో ఎలాంటి సహాయాన్ని ఏ రకంగా మనకి అందించాలనుకుంటున్నారు అనేటటువంటి బ్యూటిఫుల్ విషయాలన్నింటినీ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంజల్స్ అనేటటువంటిది ఒక అద్భుతమైన శక్తి. అయితే ఈ అద్భుతమైన శక్తి ఎలా ఉద్భవించింది, ఏంజల్స్ అనే పేరుతో మన అందరి జీవితాల్లోకి ఎలా ఉద్భవించింది అనేది తెలుసుకుందాం. ఏంజల్స్ అంటే మనమందరం ఎలా అయితే ప్రైమ్ క్రియేటర్ నుంచి కొంతమంది స్త్రీగాను, కొంతమంది పురుషులుగాను, కొంతమంది అర్ధనారీశ్వర తత్వంతోనూ వచ్చి ఉన్నామో, అలాగే ఈ ఏంజల్స్ కూడా ప్రైమ్ క్రియేటర్ యొక్క అంటే ఆ మూల చైతన్యం ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణము ఒక ఏంజల్ జననం జరుగుతుంది. ఇది వారి యొక్క మెయిన్, అంటే వారి రాక ఈ విధంగా జరిగింది. మరి వారు ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణము ఒక ఏంజల్ జననం జరిగిందని చెప్పుకుంటున్నాం కదా. మరి వీరికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, వారి పర్పస్ ఏంటి? అలా ప్రైమ్ క్రియేటర్ ఆ ఏంజల్స్ ని భూమి పైకి వారి యొక్క ప్రేమతో పంపించినప్పుడు వారికి ఒక షరతుని విధించారంట. అది ఏమిటి? ఆ షరత్తు ఏమిటంట, భూమి పైన ఉన్నటువంటి వారందరూ కూడా గాడ్స్, వారందరికీ దివ్య ప్రణాళికలు ఉన్నాయి. దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వారి యొక్క ఫ్రీ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ భూమి పైన. ఆ ఫ్రీ విల్ ని అనుసరిస్తూ, అంటే ఫ్రీ విల్ అంటే మన యొక్క నమ్మక వ్యవస్థని బట్టి, మన స్థితిగతులను బట్టి డెసిషన్స్ ని తీసుకునేటటువంటి ప్రక్రియ కదా ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ ని అనుసరిస్తూ వారు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మాత్రమే మీరు వారి జీవితాల్లోకి వెళ్ళి ఏదైనా చేయాల్సి ఉంటుంది అనేటటువంటిది ప్రైమ్ క్రియేటర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల ఏం చేస్తారు, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం. ఓకే, వారి జననము ప్రైమ్ క్రియేటర్ యొక్క లవ్ నుంచి. వారికి షరతులు ఏంటి, ఓన్లీ మన ఫ్రీ విల్ ని రెస్పెక్ట్ చేసి మనము ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే రావాలనేటటువంటిది వారి యొక్క షరత్తు. అలాగే మూడవ అంశం, వీరితో మనము కలిసి పనిచేయాలంటే మనకి ఎటువంటి షరతులు లేవు. కాకపోతే వాళ్ళకి ఒక షరతు ఉంది కదా, దాని వలన వాళ్ళు ఏం చెప్తారంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి, అంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. అసలు వాళ్ళ భాషలో చెప్పాలంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా పిలవండి అబ్బా, ఒక్కసారి చాలు అని చెప్తారు వీళ్ళు. ఆ ఒక్కసారి పిలవగానే ఇమ్మీడియట్ గా వాళ్ళంతా మన లైఫ్ లోకి ఆల్రెడీ ఉంటారు. బట్ ఏమంటారు, వచ్చి ఏదైనా చేయడం అంటారు కదా, అక్కడే ఉండి చూడటం వేరు, వచ్చి కల్పించుకుని చేయటం వేరు. అలా కల్పించుకుని చెయ్యాలి అంటే డెఫినెట్ గా మనం హార్ట్ఫుల్ గా ఒక్కసారి పిలిస్తే చాలు. అయితే ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు ఒక కాంతి, మినుగురు పురుగులు ఎలా కనపడతాయి మనకి మిళుకు మిళుకుమంటూ,
అలా ఒక కాంతి రూపంలో ఒక లైట్ ట్రావెల్ చేస్తూ ఉంటే ఎలా కనపడుతుందో అలా ఒక కాంతి లాగా మనకి కనపడతారు. చక్కగా బ్లింక్ అవుతున్నటువంటి ఒక స్టార్ లాగా మనం మినుగురు పురుగు అని చెప్పుకోవచ్చు. అది నంబర్ ఆఫ్ టైమ్స్ బ్లింక్ అవుతుంది కదా! బట్ ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు కనిపించేటప్పుడు జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ అంతే. అంతకంటే ఎక్కువ బ్లింక్ అయ్యి కనపడరు మనకి. సో, అలా వచ్చినప్పుడు ఇది ఏంజెల్ అని మనము చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయితే వీళ్ళు కాంతి శరీరధారులు. అయినప్పటికీ మన యొక్క ఫ్రీక్వెన్సీస్ పెరిగే కొద్దీ, ఈ ఫ్రీక్వెన్సీస్ విషయానికొస్తే ఇక్కడ మనం ఒక విషయం డిస్కస్ చేసుకోవచ్చు. ఏమిటంటే మన ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడూ కూడా అంటే బిఫోర్ ఏంజెల్స్ అండ్ ఆఫ్టర్ ఏంజెల్స్. ఇప్పుడు మనం ఎలా అంటున్నాము బిఫోర్ ఆనాపానసతి అంటే మనం ధ్యాని కాకముందు, ధ్యానిగా మారిన తర్వాత ఎలాంటి డిఫరెన్సెస్ అయితే మనం మన లోపల చూసుకుంటున్నామో అంటే మన ఆలోచన విధానంలో కానీ, మాట తీరులో కానీ, మనం విషయాలని తీసుకునే విధానం పర్స్పెక్టివ్ అంటారు కదా! అవన్నీ మారాయి కదా! దృష్టికోణం అనేది మారింది కదా మన లోపల. కొంచెం నెమ్మదితనం వచ్చింది. ఏదన్నా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయటం ఇవన్నీ తెలియకుండా మనలో వచ్చేసాయి కదా! అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లాంటి ఒక 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 మెట్టు ఎదిగాము అని చెప్పుకుంటాం కదా! ధ్యానంలోకొచ్చాక. అలాగే మీరు ధ్యానిగా ఉండి ఎలా అయితే ఎదిగారో ఏంజెల్స్‌తో పని చేయక ముందు బిఫోర్ ఏంజెల్స్ అండ్ ఆఫ్టర్ ఏంజెల్స్ కూడా అంతే చక్కటి మార్పులని మనము చూసుకోవచ్చు మన లోపల. ఓకే. అయితే ఏంజెల్స్‌ని కలవటం అనేది అంత సులువా? అంత సులువు కాదు. అలా అని అమ్మో! కష్టతరమైన పని కూడా కాదు. నన్నడిగితే అంటే ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ ఇన్నాళ్లుగా ఏంజెల్స్‌తో ఆహ్, ఆ ఇంటరాక్షన్‌లో నేను చూసిన పసిగట్టిన విషయం ఏంటి అంటే ప్యూరిటీ లెవెల్స్‌తో చక్కగా ఏంజెల్స్‌ని గెలవచ్చు. ఇక్కడ హార్ట్‌ఫుల్‌గా ఉండి, మనకి మంచి జరగాలి, మనతో పాటు ఉన్న వారందరికీ మంచి జరగాలని మనం ఇక్కడ అనుకుంటూ, సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే, సాధన ఎందుకు యాడ్ చేస్తున్నాము? కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఓకే. దాని వలన ఈ ఏంజెల్స్‌ని కలవటానికి నిజంగా ప్యూరిటీ సరిపోతుందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్యూరిటీ చాలు. మనం ఏదైనా ఒక సొసైటీకి లేదా ఒక రిలిజియన్‌కి ఒక మతానికో, కులానికో అలా వర్గానికో చెందిన వారమై ఉండాల్సిన అవసరం లేదు. పైగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయము నేను చాలా ఇదిగా చెప్పాలి అనుకున్న, అండర్‌లైన్ చేసి చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మనమందరము నేచురల్‌గా చాలా ఇదిగా హిందువులమే ఉంటాము. దాదాపుగా భారతదేశం కాబట్టి హిందూయిజం ఎక్కువగా ఫాలో అవుతున్నాము. అయితే ఇంత హిందూయిజం ఫాలో అవుతున్న మనకి ఒక డౌటొస్తుంది. ఏంజెల్స్ అంటే ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పేరు అని. కదా! ఆ పేరు వింటేనే క్రిస్టియానిటీ అని బై డిఫాల్ట్ మనకి ఫీడ్ అయ్యి ఉంది మన మెమరీలో కదా! సో, మరి ఈ దీనికి మనం ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నాము అంటే, భారతదేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మనందరికీ పరిచయం. ఆయన ఏం చెప్పారు మనకి? ఆయనకున్నటువంటి సాధనా శక్తి ద్వారా, దృష్టి ద్వారా ఆయన మనకి కాలజ్ఞానాన్ని చెప్పారు. అలాగే ఈ జీసస్ అనేటటువంటి మాస్టర్ కూడా మనకి సుపరిచితమే. ఆ జీసస్ కూడా ఏం చేశారు? ఆయనకున్నటువంటి సిద్ధుల ద్వారా సాధనా శక్తి వలన ఆయన కూడా ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేశారు. రాబోయే కాలంలో ఆయనున్నటువంటి కాలం నుంచి రాబోయే కాలంలో ఈ భారతదేశంలో లేదా ఈ భూమి పైన ప్రేమ, కాంతి, శాంతి కరువవ్వబోతున్నాయి. ఈ ప్రిడిక్షన్ చేసి మరి దీనికోసం అంటే ప్రశ్న అంటే ఒక చిక్కు దొరికింది. ఈ సమస్య రాబోతుంది. మరి దీనికి ఒక సమాధానం కూడా ఉంటుంది కాబట్టి వారికున్న సాధనా శక్తితో ఏంజెల్స్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి భూమిపైకి వీటిని భర్తీ చేయటం కోసం రాబోతుంది. అంటే ఈ ఏంజెల్స్ యొక్క జీవిత ప్రణాళిక అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసుకుందాం. మరి వీరి జీవిత ప్రణాళిక ఏమిటంట? ఈ భూమిని ప్రేమతో కాంతితో, శాంతితో నింపివేయటం అనే అద్భుతమైన ప్రణాళికతో వచ్చినటువంటి వారు ఈ యొక్క ఏంజెల్స్. అయితే వీరికి కులంతో కానీ, మతంతో కానీ, వర్గంతో కానీ సంబంధమే లేదు. ఇంకొక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనిక్కడ. అయితే ఆహ్,
చాలా మంది అడుగుతారు, ఆల్రెడీ ఏంజల్స్ అంటున్నారు కదండి, ఈ ఏంజల్స్ చేసే పని ఏమిటి? ప్రేమతో, కాంతితో, శాంతితో భూమిని, అంటే భూమి పైన ఉన్న మన అందరినీ నింపివేయటం వీరి యొక్క జీవిత ప్రణాళిక కదా. మరి ఈ జీవిత ప్రణాళికతో హిందూయిజంలో, జైనిజంలో, బుద్ధిజంలో, ముస్లిం కమ్యూనిటీస్ లో అన్ని చోట్ల ఇటువంటి పనులు చేసేటటువంటి ఆ దివ్యాత్మలు ఉండనే ఉన్నాయి. అయితే మనం బాగా హిందూయిజం కి సంబంధించిన మన మైథాలజీని ఒక్కసారి గమనిస్తే మనకి విష్ణుమూర్తి తాలూకా దశావతారాల్ని గమనించండి. అంత విష్ణు స్వరూపమే మన అందరికీ తెలుసు. బట్ కొంతమంది రాముణ్ణి పూజిస్తున్నాం, కొంతమంది కృష్ణుడు అంటున్నాం, మరి కొంతమంది పరశురాముడు అంటున్నాం, మరి కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటున్నాం. అంటే మనకి తెలుసు అంతా విష్ణు స్వరూపం అని మనకి ఒక ఇది ఉంది, ఒక బేసిక్ నాలెడ్జ్. మన పిల్లలకు కూడా తెలుసు, చిన్న పిల్లలకు కూడా విష్ణు నుంచే ఇవన్నీ రూపాలు వచ్చాయని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఫ్లేవర్ ఆఫ్ ద ఎనర్జీ. రాముడి రూపంలో వచ్చి ఆ ఆ లైఫ్ కి సంబంధించి ఒక డిజైన్ పెట్టుకుని వచ్చి కొన్ని రకాల ఎనర్జీస్ ని, కొన్ని రకాల అంశాలని మనకు నేర్పించారు. అలాగే విష్ణు రూపంగా ఉంటే కొన్ని, తర్వాత రాముడిగా కొన్ని, కృష్ణుడిగా కొన్ని, ఇంకొక రూపంలో కొన్ని, ఇంకొక రూపంలో కొన్ని, వెంకటేశ్వర స్వామికి వచ్చినప్పుడు కొన్ని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ కనెక్ట్ అయి ఉంది కదా. అంతా ఒకటే అని తెలిసినా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎనర్జీతో కనెక్ట్ అయిపోయి ఉన్నాము. అలాగే ఈ ఏంజల్స్ కూడా వీళ్ళంతా చక్కటి ఎనర్జీయే, ఒక పాజిటివ్ ఎనర్జీయే, భూమిపైన ప్రేమని, కాంతిని, శాంతిని నింపాలని వచ్చినటువంటి వారు అయినప్పటికీ కూడా వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డిజైన్ తో, ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియని ఈ భూమి పైన జరిపించటానికి వచ్చినటువంటి బ్యూటిఫుల్ సోల్స్ అని మాత్రం మనం అవగాహనలో ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏ కులాన్నో, మతాన్నో, వర్గాన్నో ప్రమోట్ చేయటం అనేది కాదు. జస్ట్ నేనేమంటాను, ఇప్పుడు నేనున్నాను ఏంజల్ స్వాతి, నేను స్వాతిగా ఉన్నప్పుడు ఏంజల్ స్వాతిగా మారిన తర్వాత నా తాలూకా ఫ్లేవర్స్ మారాయా లేదా? నా ఎనర్జీ మారిందా లేదా? అలాగే ప్రతి ఒక్క పేరుకి మనం పిల్లలకు పేరు పెట్టేటప్పుడు కూడా ఇది చాలా వైబ్రెంట్ గా ఉంది అని పెడుతున్నాం. వీడికి పేరు సెట్ అవుతుంది, లేదా ఈమెకి పేరు సెట్ అవుతుందని మనం అనుకుంటూ ఉన్నాం కూడా కదా. అంటే ఆ ఎనర్జీ ఫ్లేవర్ ని మాత్రమే అక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఇంత మనం ఏంజల్స్ గురించి చెప్తున్నదంతా కూడా ఎదుగుదలలో భాగంగా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళటానికి ఒక ఏమంటారు, ఒక దీన్ని తీసుకోవటమే, హెల్ప్ ని తీసుకోవటమే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎనర్జీ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఏంజల్స్ చెప్తున్నా, ప్రేమతత్వం చెప్తున్నా, దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే ఆ ఎనర్జీ తాలూకా, అంటే మన సోల్ కాన్షియస్ ని మనం చేరుకోవటానికి ఇవన్నీ కూడా ఒక గైడ్ లాగా, ఒక గైడెన్స్ లాగా. ఆల్రెడీ వాళ్ళు కాంతి దేహాలుగా ఉన్నారు కదా, ఇప్పుడు నేను కూడా కాంతి దేహంగా మారాలి, మనమందరం మారాలి. అంటే ఏం చెయ్యాలి? ఆల్రెడీ సీనియర్స్ ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ అయిపోయి ఉంటే మనం అవ్వాలనుకుంటే వాళ్ళని ఎట్లా సలహాలు, సూచనలు అడుగుతాం? వాళ్ళేమొచ్చి మన ఎగ్జామ్ రాయరు, బట్ దే విల్ గైడ్ అస్ కదా. ఇక్కడ కూడా మనం అదే ఫాలో అవుతున్నాం. ఓకే, అందరికి క్లియర్ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్, మరి ఎవరైనా అంటే క్రిస్టియానిటీనా లేకపోతే ఇంకొకట అనుకున్న వాళ్ళకి మీరు ఇది చాలా క్లియర్ గా చెప్పవచ్చు. ఓకే, తర్వాత వీళ్ళల్లో ఈ ఏంజల్స్ అనేటటువంటి కాంతి శరీరదారులు కదా. మనం అనుకోవచ్చు ఇప్పటి వరకు మనము ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి, నా 2వ తరగతిలో ఉన్నప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నా. బట్ నేను ఎప్పుడు ఏదో, నేనంటే క్రిస్టియానిటీ స్కూల్లో చదివే, అక్కడ ఏదో డ్రామాల్లో అక్కడిక్కడ చూడడం తప్పితే నాకు నిజంగా పెద్దగా పరిచయం లేదు ఏంజల్స్ తో. బట్ నా సాధన జరగగా నా లైఫ్ లో ఒక పర్పస్ లో భాగంగా ఏంజల్స్ రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను వీళ్ళని అనుభూతి చెందటం జరుగుతుంది కదా. మరి అలాగే ఇప్పుడే ఎందుకు వచ్చారు? అప్పటి నుంచి నేను సాధన చేస్తుంటే ఇప్పుడు ఎలా వచ్చారు? ఈ గత 10-15 ఏళ్ల నుంచి ఎట్లా వచ్చారు ఏంజల్స్ అని డౌట్ వచ్చింది నాకు. అప్పుడు ఏంజల్స్ ఏం చెప్తున్నారు మాస్టర్స్, మీరు అంటే ఆల్రెడీ లైట్ బీయింగ్స్, ఆ లైట్ బీయింగ్స్ ఇప్పుడు మీ లైఫ్ లోకి వస్తున్నారు అంటే, మనము దివ్యత్వాన్ని పొందాలంటే ప్రేమ, ప్రశాంతత మరియు జ్ఞానము. ప్రేమ, కాంతి, శాంతి. కాంతి అంటే జ్ఞానం. ఈ 3 చాలా అవసరం కదా. ఎప్పుడైతే మనకి లైట్ బాడీ అయ్యేటటువంటి
టైం దగ్గరకు వచ్చిందో ఆ జన్మలోని మనం ఏంజల్స్ ని చాలా దగ్గరగా కలుస్తామంట ఇలా. కాబట్టి మనందరికీ కూడా ఆ లైట్ గా మారేటటువంటి జన్మ అని దీన్ని గుర్తించాలి మనము. ఓకే. ఈ మునుగురు పురుగుల్లాగా కనిపించేటటువంటి ఈ యొక్క ఏంజెల్స్ భూమి అంతా ప్రేమ, కాంతి, శాంతితో నింపాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. అయితే దీనిలో భాగంగా వీళ్ళు ఎప్పటినుంచో మన జీవితాలలో ఉన్నప్పటికీ కూడా మనము పిలిస్తేనే వచ్చి పని చేయగలిగేటటువంటి ఒక షరతుని వాళ్ళు ఆ నియమాన్ని 100% పాటిస్తారు. అలాగే వాళ్ళ జీవిత ప్రణాళిక కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళం రియలైజ్ అయ్యాము ఏంజెల్స్ ఉన్నారని. వాళ్ళని పిలవగానే ఎలాంటి షరతులు ఉండవు. చాలా అన్‌కండిషనల్ గా వచ్చి నోట్లో మాట నోట్లో ఉంటుండంగానే వచ్చి పని చేయటం అనే దాన్ని నేను గమనించా. కాబట్టి నో కండిషన్స్ ఎట్ ఆల్. మనము ధ్యానం చేయాలి లేదా ఇంకొకటి చేయాలి అంటే మనం చాలా చెప్తాం కదా రీజన్స్ ఒక్కొక్కప్పుడు. అన్ని సార్లు కాకపోవచ్చు. బట్ కొన్ని సార్లు మనం చాలా చాలా డిఫరెంట్ రీజన్స్ ఇస్తూ ఉంటాం కదా! వీళ్ళకలా ఉండదు. వాళ్ళ జీవిత ప్రణాళికయే మనలందరినీ ప్రేమ వైపుకి, కాంతి వైపుకి, శాంతి వైపుకి నడిపించటమే వాళ్ళ జీవిత ప్రణాళిక. మన కోసం పని చేయటమే వాళ్ళ జీవిత ప్రణాళిక. అంటే వీళ్ళతో కనెక్ట్ అవుతూ మనం ఎదుగుతున్నామే, మనతో కనెక్ట్ అయ్యి మనకి హెల్ప్ చేస్తూ మన దివ్యత్వాన్ని ముందుకి నడిపిస్తూ ఉంటే, మన దివ్యత్వాన్ని చేరుకోవటానికి హెల్ప్ చేస్తుంటే వాళ్ళు ఎదుగుతారంట. కాబట్టి వాళ్ళెప్పుడు మనకి వాళ్ళ పర్పస్‌ని అనుసరిస్తూ పనిచేయటం అనేటటువంటి ప్రక్రియ వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి కనపడతారు, మనల్ని టచ్ చేస్తారు, అంటే మనల్ని చూస్తారు, స్పర్శిస్తారు, మనకి దర్శనాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఏంజెల్స్ ఎస్పెషల్లీ మన మన జీవితంలో ఎప్పటి నుంచి ఉన్నారు? గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది చూద్దాం. గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు ఇప్పుడు ఈ రోజు మనం ఈ శరీరంలో ఉన్నాం కదా! నేను ముందు వేరే శరీరంలో, తర్వాత వేరే శరీరం ఇలా మారుతూ ఉంటాం కదా! ఈ భూమి పైన ఈ సోల్ ఎప్పుడైతే తన యొక్క బర్త్‌ని స్టార్ట్ చేసిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్. అలాగే ఇంకా భూమి పైన ఈ సోల్ ఎన్ని జన్మలు తీసుకుంటుందో అన్ని జన్మలకి వాళ్ళే గార్డియన్ ఏంజెల్స్. ఓకే. అంటే ఈ భూమి పైన మన మన యొక్క సోల్ బర్త్ ఎప్పుడు తీసుకుందో, మళ్ళీ ఈ భూమి పైన అసెండ్ అయిపోయేంత వరకు వాళ్ళే మన గార్డియన్ ఏంజెల్స్. ఓకే. అయితే ఇంతకీ ఈ గార్డియన్ ఏంజెల్స్ ఎవరు? తెలుసుకుందాం. మనం ఇంతసేపు ఏంజెల్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా! ఈ ఏంజెల్స్‌లో 9 రకాల సమూహాలుగా మనకి అవైలబుల్‌గా ఉన్నారు. అయితే చాలా మందే ఉన్నారు. ఎందుకు? ప్రైమ్ క్రియేటర్ లవ్ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణం ఒక ఏంజెల్ జననం కదా! అంటే కుప్పలు తిప్పలుగా ఉన్నారు మనకి ఏంజెల్స్ అవైలబుల్‌గా. అందులో వర్గాలుగా ఉన్నారంట. ఈ 9 రకాల వర్గాలైనటువంటి ఏంజెల్స్ ఎవరని తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సేక్ ఈ 9 వర్గాల గురించి తెలుసుకుందాం. దానిలో మనకి ఎవరైతే అవసరం అనేటటువంటి విషయాల్ని కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, గార్డియన్ ఏంజెల్స్, చెరబిమ్స్, సెరపిమ్స్, వర్చుస్, థ్రోన్స్, పవర్స్, ప్రిన్సిపాలిటీస్. ఓకే. ఇలా 9 రకాల సమూహాలుగా ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి అవైలబుల్‌గా ఉన్నారు. ఈ 9 రకాలలోనూ మనలాంటి సాధకులకు ఆర్కేంజెల్స్ అండ్ గార్డియన్ ఏంజెల్స్ ఈ ఇద్దరు మనలాంటి సాధకులకు చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు మన లైఫ్స్‌లో. అయితే వీళ్ళు ఎవరు? ఏమిటి? అనేటటువంటి అంశాల్ని చూద్దాం. మనకి గార్డియన్ ఏంజెల్స్ అండ్ ఆర్కేంజెల్స్. ఫస్ట్ గార్డియన్ ఏంజెల్స్ గురించి చూద్దాం. గార్డియన్ ఏంజెల్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు. ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఓకే. ఆ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఏం చేస్తారు? ఎప్పుడు కూడా ఏంజెల్స్ అనేటటువంటి వారు మనందరం గాడ్స్ అని బిలీవ్ చేస్తారంట. ఇప్పుడు ఐయామ్ గాడ్ అని మనం చెప్తున్నాం. బట్ కొన్ని సార్లు ఆహ్, ఏం చేస్తాం మనకి బాధొస్తుంది. మనం అంటే పూర్తి దుఃఖరాహిత్య స్థితిలో అన్ని సార్లు ఉంటున్నామా? కొన్ని సార్లు ఫ్లక్చుయేట్ అవుతున్నాం కదా! సో,
వీళ్ళేమంటారంటే మీరు 100% గాడ్స్ అని మేము మనసా వాచా కర్మణ నమ్ముతాం. మీరు గాడ్స్ అని. ఆ గాడ్స్ అయిన మీకు అద్భుతమైన దివ్య ప్రణాళిక ఉంది. ఆ దివ్య ప్రణాళికలో భాగంగా మీరు ముందుకు వెళ్ళటానికి మేము చక్కటి ప్రేమతో, ప్రశాంతతతో, జ్ఞానంతో మీకు సపోర్ట్ చేయటానికి ఆల్ టైమ్ రెడీగా ఉన్నామని వీళ్ళు మనకి క్లియర్ మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే. మరి ఇంత క్లియర్‌గా వీళ్ళు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడమే. అయితే వీళ్ళని మనం ఎలా వినొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంజెల్స్‌ని వినాలి అంటే మొట్టమొదటిగా ఏంజెల్స్‌ని వినాలంటే సింగిల్‌గా ఒక్కొక్క ఏంజెల్‌ని వినడం కొంచెం కష్టమని చెప్తూ ఉంటారు. అయితే గ్రూప్ ఆఫ్ ఏంజెల్స్ అంటే ఏంజెలిక్ సమూహాన్ని వినటం చాలా ఈజీ అని కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఈ ఏంజెలిక్ సమూహాన్ని వినటము లేదా వీళ్ళు ఏ రకాలుగా మనకి మెసేజెస్ ఇస్తారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఈరోజు చూసుకోవచ్చు. దీనంతటి కంటే ముందు 9 రకాల సమూహాలను చెప్పుకున్నామే. మరి ఈ 9 రకాల సమూహాలని కూడా మనము కొంతమందిని చిన్న చిన్న బేబీ ఏంజెల్స్ లాగా ఉంటారు. మనకి చిన్న పిల్లలు ఈ మధ్య చూడండి చక్కగా రెక్కలు వేసుకుని చక్కగా ఏంజెల్స్ లాగా రెడీ అయ్యి మనకి ఫంక్షన్స్‌లో వాటిలో కనబడుతున్నారు కదా! ఈ మధ్య కాలంలో. సో, వాళ్ళు బేబీ ఏంజెల్స్ చిన్న పిల్లలు రెక్కలు కట్టుకొని ఉంటే ఎంత చక్కగా ముచ్చటగా ఉంటారో, అలా బేబీ ఏంజెల్స్ కనపడతారు. అలా 3 అడుగులు, 3.5 అడుగులు ఈ ఎత్తులో ఏంజెల్స్ అనేటటువంటి వారు కనపడతారు. తర్వాత 4, 4.5 అడుగుల ఎత్తులో గార్డియన్ ఏంజెల్స్ అంటే 5 అడుగుల దాకా కూడా వాళ్ళు రెక్కలు వేసుకుని ఒక 5 అడుగుల ఎత్తులో కూడా కనపడుతూ ఉంటారు. వీరిని గార్డియన్ ఏంజెల్స్‌గా మనం గుర్తించవచ్చు. అలాగే చాలా ఎత్తుగా 6 అడుగులు, 6.5 అడుగులు, 7 అడుగులు కూడా కనపడతారంట. అలా కనపడే వాళ్ళని ఆర్కేంజెల్స్ అని మనం గుర్తించవచ్చు. అయితే వీరిని మనం యూజువల్‌గా మనకి జుట్టు ఎన్ని రంగులండి? ఒక 3 రంగులు చూస్తామేమో. వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్, బ్రౌన్ హెయిర్. అంటే నేచురల్‌గా వచ్చేవి ఇవే ఈ 3 కదా! బట్ వీళ్ళ హెయిర్ ఎన్నో రంగులతో ఉంటుందంట. మనం అలాగే ఐబాల్స్, బ్లాక్ ఐబాల్, బ్రౌన్ ఐబాల్, బ్లూ మహా ఎక్కడో పిల్లి కళ్ళని చెప్పి బ్లూ ఐస్ చూస్తాం కదా! బ్రౌన్ మహా అంతే ఇంక అంతకన్నా చూడం. వాళ్ళ ఐబాల్స్ కానీ, స్కిన్ టోన్ కానీ, హెయిర్‌కి సంబంధించిన హెయిర్ కలర్ కానీ, వాళ్ళు వేసుకునే వస్త్రాలలో కానీ ఎన్నో రంగులంట. అసలు అన్ని రంగులు కాదు అవి. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎన్నో అంటే మన కలర్ చార్ట్‌లో మన ఈ భౌతికమైన కళ్ళకి కనపడనటువంటి అద్భుతమైన పవర్‌ఫుల్ కలర్స్ ఎన్నో ఉంటాయంట. బట్ అయినప్పటికీ అన్నీ ఉన్నా మనమేమిటి బయట అన్ని రంగులు కనపడితే నవ్వుకుంటాం కదా! వెటకారం చేసుకుంటాం, నవ్వుకుంటాం. కనీసం మనసులోనే అనుకుంటాం. అరే! ఏంటి ఇన్ని రంగులున్నాయని. బట్ వీళ్ళు అన్ని రంగులున్నా చక్కటి రూపం. ఎంతో దివ్యత్వంతో కూడిన కళ ఆ ఫేస్‌లో. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే అంత అద్భుతంగా, అంత దివ్యత్వంతో నిండిపోయి ఉండి ఉంటారు. ఏంజెల్స్‌ని చూడగానే చక్కగా గుర్తించవచ్చు. ఒక ప్రశాంతత, ఆ ప్రేమతత్వాన్ని, ఆ ఆనందాన్ని వాళ్ళని చూస్తుంటేనే ఒక చక్కటి బ్లిస్ అండ్ పీస్‌ని మనం ఫస్ట్ ఫీల్ అయిపోతాం. పీస్‌ని, బ్లిస్‌ని ఆ యొక్క ప్రేమని తెలియకుండానే మన లోపల నుంచి మనం ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. అంత అందంగా, అంత డివైన్‌గా మనకి ఏంజెల్స్ దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాలుగా వీళ్ళు మెసేజెస్ ఇస్తారు సుమి. ఎలా ఇస్తారో చూద్దాం. ఏంజెలిక్ నంబర్స్ రూపంలో ఇస్తారు. అలాగే వీళ్ళు కనిపించటానికి ఇలా రెక్కలతో పెద్దగా రెక్కలతోని చాలా అందంగా కలర్‌ఫుల్‌గా కనపడుతున్నారు గదా! అలాగే వీళ్ళ వస్త్రాలు కూడా జాలువారే వస్త్రాలుంటాయంట. ఇప్పుడు షిఫాన్, తర్వాత సిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా! క్రేప్ ఇవన్నీ అలా వేస్తుంటే జారిపోతూ ఉంటాయి కదా! అలాంటి జాలువారే వస్త్రాలతో చాలా అందంగా కనపడతారంట. ఏంజెల్స్ కంటే, గార్డియన్ ఏంజెల్స్ కంటే ఆర్కేంజెల్స్ చాలా పొడుగ్గా, చాలా శక్తివంతంగా, చాలా ప్రేమతత్వంతో
కనపడుతూ ఉంటారంట. అందరికీ ఇలా దర్శనాలు ఇస్తూ ఉంటారు. నిజానికి ఏంజల్స్ అనేటటువంటి వారు స్త్రీ అని కానీ, పురుష అని కానీ లింగ భేదం లేదు వీరికి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మనం ఏంటి ఏంజెల్ అనంగానే ఒక ఆడపిల్ల రూపం గుర్తు తెచ్చుకుంటాం యూజువల్‌గా. కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల అని కానీ, మగపిల్లోడి రూపం అని కానీ లేదు. కానీ వారు చేసేటటువంటి ఆ పనులకి ఒక ఎనర్జీ అవసరం కదా! ఇప్పుడు మనం ఆడవాళ్ళమే. అయినా బయటకెళ్ళి ఏదైనా గట్టిగా ఒక పని సాధించుకొని రావాలంటే, అరే! మగరాయుడిలాగా తిరుగుతదిరా! మగరాయుడిలాగా వెళ్లి అన్ని పనులు చేసుకొస్తదిరా! అంటాము, వింటాము. మనం అలా ఉండాలని కూడా ట్రై చేస్తాం. వంట చేసేటప్పుడు ఆడోళ్ళ మించి చేసేస్తాడురా వీడు వంట అంటున్నారా? అంటే స్త్రీ తత్వంతో కొన్ని పనులు, పురుష తత్వంతో కొన్ని పనులు మనం చేయాల్సిందే. తప్పదు మనకి. ఈ ఈ దీంట్లో. కాబట్టి వీళ్ళేమిటంట కొంతమందికి స్త్రీగాను, కొంతమందికి పురుషులుగాను దర్శనాలు కూడా ఇస్తారు. అలా ఇచ్చే క్రమంలో వారు చేసే పనులని బట్టి, వారికి కేటాయించబడినటువంటి పనులని బట్టి స్త్రీ తత్వంతోని, పురుష తత్వంతోని పనులు చేస్తారు. నిజానికి కంప్లీట్‌గా స్త్రీ తత్వానికి సంబంధించినటువంటి వారే. అవసరానికి తగినట్లుగా పురుష తత్వాన్ని అడాప్ట్ చేసుకొని ఆ వర్క్స్‌ని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే. మరి అలాంటప్పుడు ఏంజెల్స్‌ని కొన్ని సార్లు మనం గమనించారా? ఏదన్నా ఒక పాట పొద్దునుంచి పాడుతనే ఉంటాం. అది ఎక్కడ విన్నామో తెలీదు. గుర్తురాదు గూడా మనకి. బట్ అదే ఆ 2 లైన్‌లే అదే పాడతాం, అదే పాడతాం. లేకపోతే అదే వింటూ ఉంటాం. ఎక్కడికెళ్ళినా చెవిలో ఆ పాటే మోగుతది. లేదా ఆ వర్డే వస్తూ ఉంటది. ఏమిటి అంటే ఇది ఏంజెల్స్ మనకిచ్చేటటువంటి మెసేజ్ అని మనం గుర్తించాల్సింది. ఓకే. అదొక పాట రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, నంబర్స్ రూపంలో కావచ్చు, చిత్రాల రూపంలో కావచ్చు, కొన్ని దృశ్యాల రూపంలో కూడా కావచ్చు. ఓకే. నంబర్స్ అంటే ఏంజెలిక్ నంబర్స్ గురించి ఎలాగో మనం చెప్పుకోబోతున్నాము. అలాగే మనకి ఎస్పెషల్‌గా ఈ ఏంజెల్స్ ఏం చేస్తారంటే చాలా గట్టి శబ్దాలతో కొన్ని సార్లు మనకి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రేమ గదా! బాగా ప్రేమగా వీరిని ఎంత ప్రేమ అంటే పిచ్చి వారికి. ఎక్కడైనా ప్రేమగా ఒక సమూహం ఉంది లేదా ఒక వ్యక్తి ఉన్నారు అంటే వారి చుట్టూతానే తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఆ ప్రేమకి దాసోహం అయిపోతారు. నిజంగా మనలో చాలా మంది అనుకుంటారు కదా! నేనింత ప్రేమతత్వంతో ఉంటున్నాను, ఇంత నిజాయితీగా ఉంటున్నాను, మంచికి రోజులు లేవు అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా! ఇంత ఏమంటారు ఇంత ధర్మబద్ధంగా నేనుంటున్నాను. బట్ ఈ రోజుల్లో ఎవరండి ఇవన్నీ ఆలోచిస్తున్నారు? వీటికి ఎవరు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఏంజెల్స్ ఇస్తారు. ఇవ్వడమే కాదు, మన వైపున నించుని పోరాడుతారు కూడా. నా లైఫ్‌లో ప్లెంటీ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ మన తప్పు లేకుండా ఎక్కడైనా ఏదైనా కొన్నిసార్లు మాట పడిపోవాల్సొస్తా ఉంటది. మనకేం పీకేస్తా ఉంటది లోపల. అరే! ఏంటిది నా తప్పు లేదు, నా తప్పు లేదు అంటే కొన్నిసార్లు వేస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మన తప్పు లేదని ఎలా ప్రూవ్ చేసుకుంటాం? రీసెంట్‌గా ఒక సిట్యుయేషన్ నిన్న కాక నిన్ననే జరిగినప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నా. ఏంజెల్స్‌కి చెప్పాను. చూడు ఇందులో నా పొరపాటు లేదు. నేను వేరే వాళ్ళని హర్ట్ చేయాలన్న ఉద్దేశ్యం కూడా నాకు లేదు. సో, డెఫినెట్‌గా ఇది ఇది తెలియాలి. ఇది ప్రూవ్ అవ్వాలి. అని అడగగానే నాకు ఒక ఈక దొరికింది. ఇక్కడెక్కడో పెట్టా. ఒక ఈక ఇమ్మీడియేట్‌గా దొరికింది. మన ఇంటి లోపలికి ఎలా వస్తాయి మెష్‌లు గూడా ఉంటాయి మా ఇంట్లో. ఎలా వచ్చిందో ఇమ్మీడియేట్‌గా దొరికింది నాకు. అప్పుడంటే ఏంటి నేను అడిగిన దానికి ఇమ్మీడియేట్ రెస్పాన్స్. ఎవరి దగ్గర నుంచి వస్తదండి అలాంటి రెస్పాన్స్? మన పేరెంట్స్ అయినా, "ఆ! సరేలే మన చూడలేక ఆ! సరేలేమ్మా చూద్దాంలే" అంటారు. బట్ వీళ్ళు ఎంత ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అంటే దాంతో మనం సూపర్ కూల్ అయిపోతాం. వెంటనే అటెన్షన్స్ అన్నీ పోతాయి మనకి. ఇమ్మీడియేట్‌గా మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రిలాక్స్ అయిపోతాము. ఆ ప్రేమని, ఆ శాంతిని అందించటం అనేది అంత బ్యూటిఫుల్‌గా వీళ్ళు మనకి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏంజెల్స్ ప్రేమని, కాంతిని, శాంతిని ఇస్తారని అనుకుంటున్నాం కదా! ప్రేమ అంటే ప్రతి హృదయము కోరుకుంటుంది. అలాగే మన నుంచి వేరే వాళ్ళకి, వేరే వాళ్ళ నుంచి మనకి కూడా ఈ ప్రేమ తత్వం అనేటటువంటిది వెళ్ళాలి, రావాలి. రాకపోకలు జరగాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అలా ఏమైనా బ్లాక్స్ ఉన్నప్పుడు కానీ, లేదు అంటే శాంతి.
మన ఇంట్లో మనం కూర్చుని గంజి నీళ్ళు తాగినా చాలురా నాయన అనుకుంటాం కదా! బయట ఆర్భాటాలకు పోకుండా మన ఇంట్లో ఉన్న దాంతో గంజి తాగినా చాలు అనే ఫీలింగ్‌లో అందరము ఉంటాం. ఎంత డబ్బున్న వాళ్ళమైనా మన ఇంట్లో ఏది తిన్నా సరిపోతుంది అని ప్రశాంతంగా పడుకుంటాము అనొక ఫీలింగ్‌తో ఉంటాం. అలాగే కాంతి అంటే జ్ఞానము. మనం ధ్యానం చేస్తూ తీసుకునేటటువంటి కాంతి అంతా జ్ఞానమే. ఆ జ్ఞానమే కాంతి రూపంలో మన లోపలికి చాలా బ్యూటిఫుల్‌గా, ఎండ్‌లెస్‌గా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఇంత చక్కగా అంటే ఈ జ్ఞానం దేనికంట? ఈ కాంతి ఎప్పుడైతే తీసుకుంటున్నామో వీళ్ళ ఈ ఏంజెల్స్ సహాయంతో మనం తీసుకుంటున్నటువంటి కాంతినంతా నేనేం గమనించానంటే మనం ఏ పని చేసినా అబ్బా! భలే ఉందిగా. వంట చేస్తున్నా మా వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. నువ్వు చేస్తుంటే ఇది చాలా ఏదో ఎక్స్‌పర్ట్స్ చేసేసినట్టు నార్మల్‌గా రెడీ అవుతున్నా వాళ్ళు అలానే చూస్తారు. మా కజిన్స్, మా వాళ్ళందరూ. ఏమంటే అబ్బా! ఏదో భలే ఉంటదే నువ్వు చేస్తుంటే, చూస్తుంటే. అంటే ఏమిటి? ఏ పని చేస్తున్నా దానికి కావాల్సినటువంటి జ్ఞానం అవసరం కదా! ఇప్పుడు జుట్టే దువ్వాలనుకో, ఇటు నుంచి ఇటు దువ్వుతే అవ్వదుగా. జాగ్రత్తగా ఒక పద్ధతిలో దువ్వాలి కదా! తెలియాలి కదా! అలాగే ఏ పని చేసినా, వంట చేసినా, ఏ పని చేసినా మీరు ఏ పని తీసుకోండి. దాన్ని చాలా నేర్పుగా చేయగలిగేటటువంటి జ్ఞానం ఏంజెల్స్ నుంచి మనం తీసుకోవచ్చు. మీరు ఒక్కసారి పని చేయటం స్టార్ట్ చేస్తే ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ లోని యూ విల్ గెట్ ద గైడెన్స్. రైట్ గైడెన్స్ మనకి వస్తుంది. అదే కాకుండా మనము మన ఇంట్యూషన్ ని ఫాలో అవుతూ మనల్ని మనం చేరుకోవటానికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తుంది ఏంజల్స్ ద్వారా మనకి. ఓకే. మరి ఈ గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు మన జీవితంలో ఎప్పటి నుంచి ఉన్నారు అంటే, మనము ఈ జీవితం అంటే ఈ సోల్ ఈ భూమి మీద స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంది కదా! అలాగే వీళ్ళేమంటారంటే, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు కదా! మీరొక్కసారి మమ్మల్ని పిలవండి. పిలిస్తే మేము మీ లైఫ్‌లోకి వస్తాము అంటున్నారు. వీళ్ళేంటంట ప్రతి జన్మలో కూడా మనము బ్రహ్మస్థితిలో ఉన్నట్టు ఈ బాడీలో నుంచి వెళ్ళిపోయి ఇంకొక బాడీలోకి వెళ్ళే లోపల ఏం చేస్తున్నాం మనము? బ్రహ్మస్థితిలో ఉండి మన యొక్క నెక్స్ట్ లైఫ్‌కి కావాల్సింది మొత్తం మనమే రాసుకుంటున్నాం. ఎవరో బ్రహ్మ లేదా చిత్రగుప్తుడు అంటుంటారే! చిత్రగుప్తుడంటే ఎవరండి? చిత్తగుప్తము. చిత్తములో ఉండేటటువంటి గుప్తము. అంటే మన సబ్‌కాన్షియస్‌లో ఉండేటటువంటి సీక్రెట్స్‌నే చిత్రగుప్తుడు అనే పేరుతో మనం పెట్టుకున్నాం. మనమే రాసాము అంటే మనకి వాల్యూ ఉండదు. మనమే ఇది చేసేసుకుంటాం. నేనే రాసుకున్నది కదా! తగ్గించేసుకుంటాం కదా! అందుకని చిత్రగుప్తుడు అనే ఒక కాన్షియస్‌నెస్ ఉంది అని చెప్తారు. ఆ కాన్షియస్‌నెస్ ఉంది. నిజంగా అది ఎవరు? మనమే. చిత్తంలో ఉండేటటువంటి గుప్తాలు, మన యొక్క సీక్రెట్స్, మన లైఫ్ డిజైన్ అంతా సీక్రెట్ కదా! ఆ ఆకాషిక్ రికార్డ్‌లో రాసుకున్నదంతా మనమే. ఎవరో కాదు. బ్రహ్మ అహం బ్రహ్మస్మి. మనం గూడా ఆ బ్రహ్మస్థితిలో ఉండి అన్నీ రాసుకున్నాం. అయితే మళ్ళీ మనము ఆ సోల్ కాన్షియస్‌ని రీచ్ అయినప్పుడే మనము మన యొక్క చిత్త గుప్తాలని చేంజ్ చేసుకునేటటువంటి అర్హతని కలిగి ఉంటాం. సో, మనం మార్చుకోవచ్చు. అలా మన పర్పస్‌ని మనం డిజైన్స్‌ని మనము ఎక్కడైనా ఏదైనా జరగబోతుంటే దాన్ని మార్చుకోవాలి అనుకున్నా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అట్లాంటివన్నీ చేసుకోవడానికి ఈ గార్డెన్ ఏంజెల్స్ మనల్ని మనం చేరి మన సోల్ కాన్షియస్‌ని రీచ్ అవుతూ ఐ యామ్ ద గాడ్ అనే స్థితికి మనం రీచ్ అవ్వాలని వీరు అహర్నిశలు మనకి పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అయితే అలా మనం లైఫ్ డిజైన్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ పక్కనే ఉంటారు గార్డెన్ ఏంజెల్స్. సో, వాళ్ళకి మన లైఫ్ పర్పస్ ఏమిటి? మనం ఎందుకొస్తున్నామో, ఏం పని మీద వస్తున్నామో తెలుసు. ఇలా అన్ని లైఫ్స్‌లోని ఉన్నారుగా. సో, మన చిట్టాపద్దు మొత్తము మన, మన డార్క్ సైడ్ ఏంటి? మన లైట్ సైడ్ ఏంటి? మన ఇష్టాలేమిటి? ప్రతీదీ వీళ్ళకి తెలుసు. కానీ మనం తప్పులు చేసినవి, పొరపాట్లు చేసినవి వీళ్ళకి తెలిసి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మనలో ఉండేటటువంటి కాంతిని అంటే మన లైట్ సైడ్‌ని, డివైన్ సైడ్‌ని మాత్రమే గుర్తించి దాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. "నువ్వు ఇలా ఉంటే బావుంటది. నువ్వు ఇలా చేసుకో ఇంకా బావుంటుంది. ఇంకా మంచి వృద్ధిలోకొస్తావని" మన తాలూకా పాజిటివ్స్‌ని మాత్రమే వీళ్ళు మనకి ఇది చేస్తూ ట్యాప్ చేస్తూ చెప్తూ ఉంటారనమాట. అయితే తర్వాత మనము అమ్మ గర్భంలోకి రావటానికి ఈ గార్డియన్ ఏంజెల్స్ హెల్ప్ చేస్తారు.
వచ్చిన తర్వాత డెలివరీ టైంలో బయటకు రావాలి కదా మనము. చాలా స్ట్రగుల్ అయిపోతుంటాం కదా! ఆ టైంలో కూడా ఈ గార్డియన్ ఏంజెల్స్ ఈ భూమిపైకి రావడానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా హెల్ప్ చేస్తారు. అలా చేస్తూ మనము భూమిపైకి వచ్చిన తర్వాత పిల్లలు నవ్వుకుంటా అలా అలా అంటుంటే మనం అంటాం కదా! దేవుడితో మాట్లాడుతున్నారు. దేవుడు కనబడతాడంట పిల్లలకి అని. అదేంటి వాళ్ళ గార్డియన్ ఏంజెల్స్‌తో వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ ప్యూరిటీ ఇంకా అలానే ఉంటుంది కదా! సో, వాళ్ళకి ఇంకా ద్వంద్వత్వం అనేది రాదు గాబట్టి, చక్కగా వాళ్ళు వాళ్ళ యొక్క గార్డియన్ ఏంజెల్స్‌ని చూస్తూ ఆడుకుంటూ ఉంటారు. అయితే మన గార్డియన్ ఏంజెల్స్ కానీ మనల్ని స్పర్శిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ మన స్పర్శను కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు నేను ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే అలా తిరగడము, క్లాసులు తిరగడము, కౌన్సెలింగ్స్ ఇదే ఎక్కువ ఉంటుంటుంది కదా! ఒక్కొక్కసారి అబ్బాయి ఏంట్రా బాబు అనిపిస్తది. ఈరోజు పొద్దున్న ఒక ఊరు నుంచి దిగి, మళ్ళీ మధ్యాహ్నానికి ఆ బట్టలన్నీ తీసి పక్కన పడి, స్నానం చేసి, మళ్ళీ కొత్త బట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని మళ్ళీ పరిగెత్తాలి. సో, ఇంత ఘోరంగా తిరిగేవాళ్ళమన్నమాట. ఒక స్టేట్లు. తిరిగేటప్పుడు ఎప్పుడైనా బై డిఫాల్ట్ ఒక్కసారి లోన్‌లీగా అనిపిస్తే, ఏంటి నాకు ఈరోజు లోన్‌లీగా ఉంది. ఒక మంచి లవబుల్ హగ్ కావాలబ్బా! అని ఏంజెల్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, అది ట్రావెలింగ్‌లో ఉండని, ఎక్కడుండని వాళ్ళ రెక్కలతో వాళ్ళు చక్కగా అలా హగ్ చేసుకోవటాన్ని నేను గమనించేదాన్ని. ఇమ్మీడియేట్‌గా ఆ వెచ్చదనంతో వాళ్ళిలా హగ్ చేసుకుంటారు. అయితే ఏంజెల్స్ ఎప్పుడు రెక్కలు ఉండే జీవుల రూపంలో మనకి దర్శనమిస్తారు. అయితే ఇది తెలిసిన తర్వాత నాకొక రోజు ఒక తూనీగా ఉంటది గదా! ఆ తూనీగా జస్ట్ అలా తిరుగుతా ఉంది. దాన్నలా చూస్తూ "ఇందులో కూడా మీరుంటారా?" అని నేనడిగా. ఇలా తలూపి "ఇందులో కూడా మీరుంటారా?" అని అడిగా. అడిగేసి ఇంకా తర్వాత నేనలా మెడిటేషన్‌లోకెళ్ళిపోయా. నార్మల్‌గా నేను అంతా మర్చిపోయాను. నేను సాధన చేసుకుంటున్నా. డీప్ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు నాకు విజన్‌లోకి ఒక తూనీగొచ్చింది. చక్కగా నా విజన్ దగ్గరికి కళ్ళ ముందుకొచ్చి, "ఇంట్లో కూడా మేముంటాం" అని చెప్పి ఎళ్ళిపోయిందనమాట. అంటే వాళ్ళకసలు ఇదుండదు. అంటే ఇలా ఉండాలి, ఇలా సీరియస్‌గా ఉండాలి, లేదా నా యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి అదేం ఉండదు. ఎంత ప్యూర్‌గా నేనలా ఆలోచిస్తూ ఇందులో ఉంటారా అంటే, అది కూడా వచ్చి ఇందులో ఉంటాము అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎలాంటి షరతులు ఉండవు. వెరీ, వెరీ అన్‌కండిషనల్. మనము గూడా అంత అన్‌కండిషనల్‌గా ఉన్నప్పుడు దే విల్ హెల్ప్ అస్. అయితే ఇందాక ధ్యానం ఎందుకు దీనికి జోడించాలి? మరి ఎటువంటి షరతులు లేనప్పుడు ధ్యానం ఎందుకు జోడించాలి? ఒకరోజు ధ్యాన మహాచక్రాలో సెషన్స్ అయిపోయినియి. ఆ నెక్స్ట్ ఇయరు ఒక మేడమ్ నా దగ్గరకొచ్చి ఒక కంప్లెయింట్ చేశారు. "మేడమ్ నేను లాస్ట్ ఇయర్ మీ సెషన్స్ విని చాలా ఇన్‌స్పైర్ అయ్యి ఏంజెల్స్‌ని పిలిచాను. వాళ్ళొచ్చారు. ఇదేదో బావుంది గదా!" అని చెప్పి మాట్లాడేసిందంట అయిపోయింది. మళ్ళా పిలిసిందంట ఆవిడ. పిలిస్తే వాళ్ళు రావట్లేదంట. ఏందబ్బా రావట్లేదంటే, వచ్చి చెప్తున్నారంట, "ఫస్ట్ టైమ్ మీరు పిలిచారు. మేము మా ప్రకంపనల్ని తగ్గించుకొని మీ ఎనర్జీకి మేము మ్యాచ్ చేసుకొనొచ్చాము. మళ్ళీ ఇప్పుడు మీరు పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు కదా మా ప్రకంపనలకి మీ ప్రకంపనలు పెంచుకొని మా స్థాయికి మీరొచ్చి మమ్మల్ని కలవాలి" అని చెప్పారు. అంటే వాళ్ళకి కావాల్సిందేంటి? ఫస్టు మీకొక కాన్ఫిడెన్స్ రావడం కోసం అని చెప్పి మేము ప్రకంపన తగ్గించుకున్నాం. ఇప్పుడు మేమున్నాం కదా! మీకు సపోర్ట్ చేయడానికి, మీ ప్రకంపన పెంచుకోవడానికి మేమున్నాం గాబట్టి, మేము హెల్ప్ చేస్తాము. చక్కగా మీ ప్రకంపన స్థాయిని పెంచుకొని మమ్మల్ని మీట్ అవ్వండి అని చెప్పారు. అప్పుడు ప్రకంపన స్థాయిని పెంచగలిగేది ఏమిటి? ప్యూరిటీ, లవ్ దీనితో పాటుగా మన యొక్క సాధన. ఈ సాధన అక్కడ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ప్యూర్‌గా పూర్తి ప్రేమతత్వంతో ఇక్కడ ఉంటూ సాధనని జోడించామా రాకెట్ స్పీడ్‌లో మన ఎదుగుదల ఎవ్వరు ఆపలేరు. ఓకే. సో, మరి ఈ గార్డియన్ ఏంజెల్స్ మన యొక్క లైఫ్ పర్పస్‌ని మనకి తెలియచేయగలుగుతారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అయితే మనలో 2 టైప్స్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయండి. ఈ 2 టైప్స్ ఆఫ్ టాలెంట్స్ ఏంటి? ఒకటి ఇన్‌బిల్ట్ మనం స్వతహాగా మనం తెచ్చుకున్నటువంటి టాలెంట్ ఒకటైతే, ఇంకొకటి ఏమిటంట, మనం వీళ్ళని వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయిపోయి, ఇదే నా టాలెంట్ అనేసుకుంటుంటాం కదా! ఒక పనిని ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చేస్తుంటారు. నేను కూడా చేసేస్తా అని ఏదో మనకి కాస్త ఊపొస్తుంది చేసేస్తాం. అరె! నేను కూడా ఇందులో టాలెంట్ అని చెప్పి అందులో ఎళ్లి జాయిన్ అయిపోతాం. అవునా? ఎక్కువగా 10థ్ అయ్యాక ఇంటరు, బీటెక్‌లు ఇలానే జరుగుతూ ఉంటాయి అందరికి.
అయితే అట్లా జాయిన్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అది మంత్ కాదు అనేది మనకు అర్థమైపోతుంది. అక్కడ ఇంకా స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతుంది. అటువంటప్పుడు ఇప్పటికీ చాలా మంది చెప్తారు, మేము అలానే రిటైర్ అయిపోయాము. ఏదో అంటే జీతం కోసమని అప్పట్లో పోస్టులు పడ్డాయని, అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అఫోర్డ్ చేయలేక మేము జాయిన్ అయిపోయాము. రకరకాల రీజన్స్‌తో అలా అయిపోతూ ఉంటారు. కానీ ఏంజెల్స్ ఏం చెప్తారంటే, వాళ్ళు మనలో ఉండేటటువంటి ఒరిజినల్ టాలెంట్, ఇన్‌బిల్ట్ టాలెంట్‌ని మనకి పరిచయం చేస్తారు. మనం చేయాల్సిందల్లా మన గార్డెన్ ఏం చేసింది, చక్కగా హార్ట్‌ని చేతులు పెట్టుకొని, నేను ఇక్కడ హెల్తీగా, హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయ్యేటటువంటి ఆహ్, ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ ప్రక్రియ ద్వారా అది నేను అనుభూతి చెందుతూ ఆనందంగా ఆ ప్రక్రియలో నేను నాకు అదే ఒక జీవనోపాధి అవ్వాలి. ఏ పని నేను హాయిగా సాటిస్ఫైడ్‌గా చేయగలనో, ఆ పని ద్వారా నేను జీవనోపాధిని కలిగి ఉండాలి. అలాగే ఆ పని ద్వారా నాకు చక్కటి ధనాన్ని నేను సంపాదించుకోవాలి అని మనం సంకల్పం పెట్టినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. దానికి కంగారు పడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పక్క స్ట్రీట్‌కి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? ముందు నా ఇంట్లో నుంచి నేను అడుగు బయట పెట్టి రోడ్డు మీదకి వెళ్ళాలిగా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మేడం మీరు చెప్పినట్టు అడిగాము. ఉన్న జాబ్‌లో నుంచి ముందు బయటకొచ్చేసాం. ఉన్నది కూడా పోయింది. అంటే నువ్వు వేరే దాంట్లోకి వెళ్ళాలంటే మరి ఉన్న దానిలోంచి బయటకి రావాలిగా. ఉన్న దానిలోంచి నువ్వు బయటకొచ్చేసావు అంటే నీ పని జరుగుతుందని అర్థం. అంతేగాని వామ్మో! నేను రోడ్డున పడిపోయానని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కాన్ఫిడెంట్‌గా హ్యాపీగా వచ్చేసానురా నాయన నన్ను అందులోకి వేసేయండి అని మనము ఏంజెల్స్‌తో చక్కగా అడిగి కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అనేటటువంటిది నేనిక్కడ చెప్పదలుచుకున్నా. తర్వాత మనలో ఉండే మన టాలెంట్స్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకొకటి 2 విషయాలు బాగా తెలిసాయనుకోండి. మనం ఈ విషయంలో టాలెంటెడ్, ఇది చక్కగా నేర్పుతో చేయగలం అని మనకొక అవగాహన బేసిక్‌గా ఉంటుంది. ఇంకా మనలో తెలియనివి చాలా ఉంటాయి. అలా చాలా ఉన్నాయి కదా! నేనొకసారి అడిగా. నాకు డబ్బింగ్ అండ్ సింగింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంది. దాంట్లో నేను రాణించగలనని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేనప్పుడు ఎళ్ళేదాన్ని. డబ్బింగ్స్‌కి, తర్వాత సింగింగ్‌కి వెళ్ళేదాన్ని బావుండేది. తర్వాత నేను చక్కగా క్లాసులు చెప్పగలుగుతాను. ఆధ్యాత్మికంగా నేను మంచిగా సాధన చేసుకొని నా సాధన ద్వారా, నా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా వచ్చినటువంటి అనుభవాలతో వేరే వాళ్ళకి నేను గైడ్ చేయగలను. అంటే కౌన్సెలింగ్స్ చేయగలను, క్లాసులు చెప్పగలుగుతాను. వాళ్ళకి కొంచెం ఇన్‌స్పైర్ అయ్యేలాగా నేనేదన్నా చెప్పగలుగుతాను. ఒక ఊపు రావాలి కదా! ఏదన్నా. సో, అలా నేను కొంత చేయగలననే అవగాహన నాకుంది. నేను ఇంకా నాలో ఒక టాలెంట్ ఏదన్నా హిడెన్ టాలెంట్ ఉంటే నాకు తెలియాలి అనుకున్నా. అనుకున్న ఒక వన్ డే ఈవేళ అనుకున్నానేమో రేపొక్క రోజు గ్యాప్. ఆ తర్వాత రోజు నా ఫ్రెండ్ కాల్ చేసి నేను ఇలా ఏవియేషన్ అకాడమీ పెడుతున్నాను. సో, నాకిప్పుడు స్టార్టప్ కదా! నా దగ్గర ఇంకా అంత డబ్బులు లేవు ఎక్కువ స్టాఫ్‌ని పెట్టడానికి. నువ్వు సింగింగ్‌కి, రికార్డింగ్స్‌కి ఇదే కదా వెళ్ళేది. ఎవ్రీడే కొంచెం ఒక 1 అవర్ ముందు స్టార్ట్ అయ్యేసి, వచ్చి మా పిల్లలకి కొంచెం చెప్తావా అని చెప్పి అడిగాడనమాట. అంటే సరే అని చెప్పి నేను ట్రై చేస్తా. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఎంత చక్కగా చెప్పేస్తున్నానో వాళ్ళందరికీ నేను. ఏదో నేను అందులో ఏదో ఎక్స్‌పర్ట్ అన్నట్టు. అసలు నాకేమొచ్చో నాకు తెలీదు. తను అడిగాడు. తనకేదో హెల్ప్ చేయాలని ఒక్కటి మాత్రమే ఉంది నా మనసులో. ఇంకేమీ లేదు. అరే! నా ద్వారా అయ్యేది ఏదో నేను చెప్పగలిగింది చెప్దాము అని చెప్పి వెళ్ళి చాలా కాన్ఫిడెంట్‌గా నేను చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను అనుకున్నాననమాట. ఓహో! నేను ఏంజెల్స్‌ని అడిగాను. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే నా ఫ్రెండ్ అంటే ముందు రోజు నైట్ అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫ్రెండ్ కాల్ చేసాడు. సరేరా రేపటి నుంచి వస్తా అని చెప్పి వెళ్ళి ఐ స్టార్టెడ్ టీచింగ్ దేర్. అంటే మనం ఏదైనా అడిగితే మనలో మనకి తెలియని టాలెంట్స్ దాగుని ఉన్న టాలెంట్స్‌ని బయటకి తీయగలం. కాబట్టి మనలో చాలా మంది అంటారా ఏముందమ్మా ఇంక అయిపోయింది. ఇంకేముంది జీవితం రేపో మాపో వరకు బతికే ఉంటాం. తింటానే ఉంటాం. అన్ని పనులు చేస్తానే ఉంటాం కాబట్టి పని చేయడం కూడా ఆపొద్దు. నెక్స్ట్ మినిట్ అంటే ఆ నెక్స్ట్ మినిట్ కదా మనం చనిపోయేది. ఆ ముందు క్షణం వరకు కూడా మనం పని చేయాలి అనేటటువంటిది నా ఉద్దేశ్యం. ఎట్లా ఇక్కడ సాటిస్ఫైడ్‌గా ఉండేటటువంటి పని. అది వాళ్ళనడిగితే చక్కగా అది జీవనోపాధిగా ఉండాలి. దాని నుంచి నేను సంపాదించుకోవాలి. గౌరవంగా ఉండగలగాలి అంటే ఈ రోజుల్లో చదువుకునే చదువుకి చేసే పనికి ఎటు సంబంధం లేదని అందరికీ చిన్న పిల్లలకి కూడా తెలిసిపోయింది. కాబట్టి మన ఏజ్‌తో కానీ, జెండర్‌తో కానీ, మన చదువుతో కానీ దేనితోని సంబంధం లేదు. ఏ పని వచ్చినా ఈ రోజుల్లో మనం చేసుకోవచ్చు. అలాంటి ఆపర్చునిటీని క్రియేట్ చేయమని మాత్రం మనం అడగవచ్చు. ఓకే. అలాగే పిల్లలు ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలలో కూడా ఏంజెల్స్ పిల్లలకి కెరియర్ విషయంలో కూడా చక్కటి బ్యూటిఫుల్ గైడెన్స్‌ని
మనకి మన గార్డియన్ ఏంజల్స్ ద్వారా మనం అందుకోవచ్చు. తర్వాత ఈ ఏంజల్స్ ఒకటే పాటని లేదా ఒకటే మాటని వీళ్ళు వినిపిస్తూ ఉండుంటారని చెప్పాను కదా. అలాగే ఏంజలిక్ నంబర్స్ రూపంలో కూడా ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు మనకి వారి యొక్క మెసేజెస్ ని నంబర్స్ రూపంలో అందిస్తారు. ఇవి ఏంటి అని తెలుసుకుందాం. ఏంజలిక్ నంబర్స్ అంటే ఏమిటి? 0 నుంచి 9 వరకు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 వరకు 0 నుంచి 9 వరకు ఉండేటటువంటి ఈ నంబర్స్ యూనివర్సల్ వైజ్ గా అందరికి నంబర్స్ మనందరికి వచ్చు కదా. చదువుకున్నోడికి 0 నుంచి 9 వరకు అందరికి అంకెలు వచ్చు కదా. ఈ అంకెల రూపంలో వారు మనకి మెసేజెస్ ని ఇవ్వదలుచుకున్నారంట. ఆ మెసేజెస్ ఎలా ఉంటాయి అంటే అసలు ఏంజలిక్ నంబర్స్ ని ఎలా గుర్తిస్తాము? ఏదైనా అంకె ఒకదానికంటే రెట్టింపుగా అంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సున్నాలు లేదా 2 2లు లేదా 3 2లు అలా డబుల్ ఎయిట్స్, ట్రిపుల్ ఎయిట్స్ అలా అంటే 0 నుంచి 9 వరకు ఏ అంకె అయినా ఇప్పుడు 2, 2 2లు, 3 2లు ఇలాగా డబుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ 4 టైమ్స్ కనపడుతుంటే దాన్ని ఏంజలిక్ నంబర్ అని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఈ నంబర్స్ కోసం మనం వెతకరాదు. పని కట్టుకుని మనం వెతకకూడదు. ఓకే, పని కట్టుకొని మనం వెతకకూడదు. అండ్ ఇంకొకటి ఏమిటి, ఏదైనా ఆ నంబర్ కనపడుతున్నప్పుడు మనకి అంటే బయట వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఉంటాయి కదా. వెహికల్స్ మీద నంబర్ ప్లేట్స్ మీద 22s, 222s అలా కనబడుతుంటాయి కదా. 88s, 888s, 48s అలా కనపడినవి. ఫోన్ నంబర్స్, మన ఫోన్ రింగ్ అయినప్పుడు ఆ ఫోన్ లో వచ్చే నంబర్స్. డిజిటల్ క్లాక్స్ అంటే ఇది వరకు ముళ్ళ గడియారాలు ఉండేవి, ఇప్పుడు డిజిటల్ వాల్ క్లాక్స్. వాటిలో నంబర్లు పడుతుంటే టైం ఎంత 11:11 అయిందని, 3:33 అయిందని, 4:44 అయిందని, లేదా 2:22 అయిందని అలా కనపడుతున్నాయి కదా. వీటిని మనము ఏంజలిక్ నంబర్స్ కింద కన్సిడర్ చేయాలి. వీటి కోసం మనం వెతకూడదు. అయితే ఈ నంబర్స్ కనపడేటప్పుడు, ఈ అంకెలు కనపడేటప్పుడు వెంటనే ఎరుకలోకి వచ్చి నేను ఏది ఆలోచిస్తున్నాను అని ఎరుకలోకి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంజలిక్ నంబర్స్ అందరూ చెప్తారు మేడం మాకు కనపడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ నంబర్‌తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తున్నా? నా హెల్త్ గురించి ఆలోచించాను అనుకోండి. నేను నా హెల్త్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సడెన్‌గా ఫోన్ రింగ్ అయ్యి అందులో ఏదైనా ఏంజలిక్ నంబర్ కనపడింది. లేదా సడెన్‌గా ఆయన ఎదురుగా నుంచి ఏదన్నా ఒక వెహికల్ పాస్ అయ్యి దాని మీద ఏంజలిక్ నంబర్ కనపడింది. లేదంటే ఒక హోర్డింగ్ సడెన్‌గా చూస్తాం. అందులో ఉండే నంబర్స్ మీద కనపడింది. అప్పుడు నేను సడెన్‌గా ఆగి ఓకే. ఆ నంబర్ నాకు సంబంధించిన హెల్త్ గురించి ఆలోచించాను కదా. సో, దీనికి సమాధానం ఆ నంబరు అని నేను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, మరి ఈ ఏంజలిక్ నంబర్స్‌లో 0 అంటే అర్థం ఏమిటి? 0 అంటే మన యొక్క ప్రైమ్ క్రియేటర్‌తో మనం అనుసంధానమై ఉన్నాము అని చెప్పడం అన్నమాట. ఇది మనకి ఏంజెల్స్ బుక్‌లో ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ ఏంజెల్స్ అనేటటువంటి బుక్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ కొన్ని బియాండ్ ఈ బుక్‌లో లేనివి చాలా విషయాలు మీకు చెప్పడం జరుగుతది. ఓకే. అంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నవి చాలా విషయాలు మీకు నేను చెప్పదలుచుకున్నాను. 0 అంటే మన యొక్క ప్రైమ్ క్రియేటర్‌తో మనం అనుసంధానమై ఉన్నాము అని చెప్పడానికి. అలాగే 1 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే అర్థం ఏమిటి? మనము ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మేనిఫెస్ట్ అయిపోతుంది కాబట్టి మన ఆలోచన మీద ఎరుక ఉండాలి. ఎక్కడో మనము నెగెటివ్‌గా ఆలోచించేస్తున్నామో పాజిటివ్‌గా ఆలోచించు. నువ్వేదనుకుంటే అదే జరుగుతది అని చెప్పడానికి 1 అనే అంకె ఎక్కువగా చూపిస్తుంది. అలాగే 2 ఈ 1లో కూడా 1111 అంటే 2 1లు, 3 1లు కనపడితే నీ ఆలోచన జాగ్రత్తగా ఆలోచించుకో. అదే 1111 ఇలా ఓపెన్ డోర్స్ లాగా ఉంటాయంట. దేనికంట? తెరిచి ఉంచిన ద్వారాలు మన యొక్క హయ్యర్ వరల్డ్స్ తాలూకా ద్వారాలు ఓపెన్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ హయ్యర్ వరల్డ్స్ ద్వారాలు ఓపెన్ అయి ఉన్నాయి. ఈ క్షణమే నువ్వు కనెక్ట్ అయ్యి నీ యొక్క నెక్స్ట్ ఈ భూమి పైన నేను ఇంకా ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వచ్చు,
నెక్స్ట్ ఏం పనులు నేను చెయ్యొచ్చు అనేటటువంటి అంశాలని కానీ, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కానీ, ఆ హయ్యర్ వరల్డ్స్ కి అలా వచ్చిన వెంటనే డబల్ వన్ డబల్ వన్ కనపడగానే మనం కాన్షియస్ గా గనక కూర్చోగలిగి నేను అక్కడ ఆ హయ్యర్ వరల్డ్స్ డోర్స్ ఓపెన్ ఉన్నాయి కదా, నేను కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించి ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తూ నా తోటి వారందరికీ నేను షేర్ చేసుకుంటాను అని చెప్పి మనము ఆ డబల్ వన్ కనపడినప్పుడు ఇది చేయొచ్చు. అయితే ఇంకొక అర్థం ఏమిటంట, డబల్ వన్ అని కనపడింది అంటే నువ్వు ఈ భూమి పైన కాంతితో పనిచేయటానికి వచ్చినటువంటి కాంతి కార్యకర్తవి, అంటే లైట్ వర్కర్వి. కాబట్టి నీ హయ్యర్ డైమెన్షన్ డోర్స్ ఓపెన్ ఉన్నాయి, దాని అర్థం అది. ఓకే. అలాగే నంబర్ 2 రెండో నాకు ఎక్కువగా కనపడుతుంది అంటే నువ్వు ఏదైతే ఆలోచన అనేటటువంటి విత్తనాన్ని వేశావో దానిని నీ యొక్క నమ్మకాన్ని వదలకుండా, నమ్మకం వదలకు, నువ్వు ఒక ఆలోచనని విత్తనం రూపంలో వేసావు. వేసిన తర్వాత రోజు తవ్వి చూడవు కదా. ఒక విత్తనాన్ని వేసినప్పుడు అరే ఈ రోజు మొలకొచ్చిందా, రేపు వస్తుందా అని రోజు తవ్వి చూడడం కదా. ఏం చేస్తాము, అది అది డెఫినెట్ గా మొలకెత్తుతుంది అనేటటువంటి ఒక విశ్వాసంతో దానికి నీళ్లు పోస్తాము, దానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ అందిస్తాము. అలాగే నువ్వు ఆలోచన విత్తనాన్ని నాటావే, దానికి ఎట్టి పరిస్థితుల్లో హోప్ వదులుకోవద్దు. అండ్ నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి, అంటే నువ్వు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీస్ ని ఇవ్వు. నమ్మకం వదులుకోకుండా నువ్వు చేసే పనులన్నీ దానికి అనుకూలంగా ఉండే పనులన్నీ చెయ్యు అని చెప్పడానికి ఏంజల్స్ మనకి 2s ఆర్ 2s అని చూపిస్తారు. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే కొన్ని అననుకూలమైనటువంటి విషయాలని, అంటే బ్యాడ్ న్యూస్ అంటారు కదా, కొంచెం అననుకూలంగా ఉండేటటువంటి న్యూసెస్ ని వినేటటువంటి టైంలో కూడా అలాంటి 2s ఆర్ 2s ఎక్కువ 3s నేను గమనించింది. అయితే దీనికి కూడా ఏంజల్స్ ఏం చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఒక ₹1,00,000 మనకి ఇవ్వాలి అనుకుంటాం. ఓకే. ఆ ₹1,00,000 ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే మనం ఇంకొక కమిట్మెంట్ పెట్టుకుంటాం. వాళ్ళు ఇస్తే ఇంకొకళ్ళకి ఇచ్చేయాలి కదా, వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అని మనం అనుకుంటాం. ఏంజల్స్ ఏమంటారు, ఈ 3 రౌండ్లు చూపించినప్పుడు నీకు ₹1,00,000 సమ్ ఎక్స్ అనే పర్సన్ నుంచి వస్తే నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నావు కదా. ఈ ఎక్స్ అనే పర్సన్ నుంచి నీకు రాకపోవచ్చు, బట్ నీకు ఆ ₹1,00,000 వస్తాయి. గాట్ ఇట్? అప్పుడు దాన్ని నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ రావటం అనేది ఖాయము. అననుకూలంగా అంటే వాళ్ళ నుంచి వింటున్నాం కదా, అయ్యో వాళ్ళు ఇవ్వట్లేదు ఇంక అంతేనా అని మీరు అనుకోక్కర్లేదు అని ఏంజల్స్ మనకి చెప్తున్నారు. అలాగే 3 అని అంకె ఎక్కువగా కనపడుతుందంటే ఎస్సెంజెడ్ మాస్టర్స్ చక్కగా మనతో ఈ క్షణం కలిసి ఉన్నారు అని అర్థం. అలాగే 4 అని అంకె ఎక్కువగా కనపడుతుందంటే ఈ క్షణం మీ యొక్క ఏంజల్స్ మీతోనే ఉన్నారు అని చెప్పడానికి 4 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. ఓకే. అలాగే 5 అని అంకె ఎక్కువగా కనబడుతుందంటే అర్థం ఏమిటి, మీ యొక్క జీవితంలో చక్కటి మార్పులు సంభవించబోతున్నాయి. అలాగే 6 అని ఎక్కువగా కనపడుతుంది అంటే అర్థం ఏంటి, మీ యొక్క భౌతికతని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేయండి. ఇంకా ఏమైనా సమస్యలుంటే మా మీద వేయండి, మేం చూసుకుంటాము అని ఏంజల్స్ మనకి ఒక చక్కటి భరోసాని ఇస్తున్నట్టుగా 6 అంటే అర్థం. ఓకే. అలాగే 7 అని అంకె ఎక్కువగా కనబడుతోందండి అంటే మీరు సరి అయిన దారిలో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఆలోచిస్తూ నేను పలానాది కొనాలనుకుంటున్నాను, కొనాలా అని ఆలోచిస్తున్నాం. కొంటే ఎలా ఉంటది అని ఆలోచిస్తున్నాం. అప్పుడు 7 కనపడింది అనుకో, కళ్ళు మూసుకొని ఎళ్లి కొనొచ్చు. కళ్ళు మూసుకొని హ్యాపీగా ఎళ్లి ఆ పని చేసేసుకోవచ్చు. ఈ ఏంజెలిక్ నంబర్స్‌తో నేను చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. గుడ్డిగా హ్యాపీగా నమ్మొచ్చండి ఏంజెలిక్ నంబర్స్‌ని మాత్రం. నేను ఎన్ని సార్లంటే మరింకా చాలా రిస్కులు కూడా చేశాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ సక్సెస్ అయ్యాయి కాబట్టి చక్కగా నమ్మొచ్చు. 7 ఓకే. తర్వాత 8 అంటే అబండెన్స్. ఈ 8 ఎక్కువగా కనపడినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే 8 కనపడింది.
ఇమీడియట్ గా మనం ఆగి ఓకే నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నప్పుడు 8 కనపడింది. ఓకే పలానా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు 8 కనపడింది. అప్పుడు ఏం చేయాలి? మై డియర్ ఏంజెల్స్, మీరు ఇచ్చినటువంటి పలానా అంశం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ అబెండెన్స్ అనే 8 అంకెలో మీరు ఇచ్చిన అబెండెన్స్ ఎనర్జీస్ ని నేను ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకున్నాను. కాబట్టి ఆ 8 అనే అంకె తాలూకా అబెండెన్స్ ని విశ్వంలో నుంచి నేను స్వీకరిస్తున్నాను. నా సహస్రారా నుంచి నేను ఆ అబెండెన్స్ అంటే సమృద్ధి శక్తిని నా శరీరం అంతటా వ్యాపితం చేస్తున్నాను. సహస్రారం నుంచి తీసుకుని శరీరం అంతా వ్యాపితం చేస్తుంటే తల నుంచి పాదాల వరకు ఆ 8 అనే అబెండెన్స్ ఎనర్జీస్ తో పూర్తిగా వైబ్రేట్ అవ్వాలి. అంతవరకు తీసుకోండి. తీసుకుంటూ ఇంకా తీసుకుంటున్నా, ఇంకా స్వీకరిస్తున్నా చిన్న ఇలా అనొస్తది. లేదంటే ఒక చిన్న షివర్ లాగా చిన్నగా వైబ్రేట్ అవుతాం. ఆ వైబ్రేషన్ వచ్చేంత వరకు తీసుకోండి. తీసుకొని ఆ ఎనర్జీతో మొత్తం వెళ్ళి మీరు ఏదైతే పని అనుకున్నారో ఆ పని మొత్తం ఈ ఎనర్జీతో జరిగినట్లుగా మీకు ఏవైతే జరగాల్సి ఉన్నాయో అవన్నీ జరిగినట్లుగా చూసుకుని థ్యాంక్ యూ అని చెప్పుకోండి. 8 అంకె 8 అంకె మనకి కనపడినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఇది. అలాగే 9 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. 9 అని అంకె ఎక్కువగా కనపడుతుందంటే ఏం చెయ్యాలి? అన్ని పక్కన పెట్టి ముందు ధ్యానంలో కూర్చోవాలి అని. ఎందుకంట మన యొక్క లైఫ్ పర్పస్ కి సంబంధించి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, దానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వచ్చు, ప్లాన్స్ కానివ్వచ్చు, వెహికల్స్ కానివ్వచ్చు, ఇంకా ఏ రూపంలోనైనా నెక్స్ట్ మనం మన లైఫ్ పర్పస్ లో చేయబోయేటటువంటి ఏ అంశానికి సంబంధించి అయినా కూడా అక్కడ మనకి క్లూస్ దొరుకుతాయి. ఆ మెసేజెస్, మనుషులు గాని, మెసేజ్‌లు గాని, జ్ఞానం కానీ, వెహికల్స్ కానివ్వు, ప్లాన్స్ కానివ్వు, ఏదైనా అక్కడ దొరుకుతది. కాబట్టి 9 దొరికింది అంటే 9 కనపడిందంటే ఇంకా హాయిగా కూర్చోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. ఓకే. సో, ఇది ఏంజెలిక్ నంబర్స్. సో, వీటిని మనము వెతకాల్సిన అవసరం లేదు. వాటంతట అవి తారసపడినప్పుడు చక్కగా మనము చూసుకొని వాటిని యుటిలైజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఓకే. సో, ఈ రోజుకి సెషన్ క్లోజ్ చేద్దామా? చేసుకొని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం మనం. ఓకే. సో, ఇప్పటి వరకు ఏంజెల్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా చాలా విషయాలున్నాయి. ఓకే. రేపు ఇంకా శ్రద్ధగా వినండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఈరోజు ఏంజెల్స్ అంటే ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా కనపడతారు? ఏంజెలిక్ నంబర్స్‌ని ఎలా మనకి ఇస్తారు? తర్వాత గార్డియన్ ఏంజెల్స్ అంటే ఎవరు? ఎన్ని రకాల సమూహాలుగా ఉన్నారు? ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. రేపు మిగిలిన అంశాలు ఆర్కేంజెల్స్ గురించి, వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తారు, ఇంకా గార్డియన్ ఏంజెల్స్ గురించి ఉన్న కొంత ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ రేపు సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు తెలియని అద్భుతమైన సబ్జెక్ట్ ఏంజెల్స్. అంటే నా వరకు అనుకోండి, ఎవరైనా కొంతమందికి తెలిసి ఉంటే ఉండొచ్చేమో. సబ్జెక్ట్ వాళ్ళ గురించి పేర్లు వినడమే కానీ ఏం తెలీదు. వాళ్ళ గురించి ఏం తెలీదు. ఈరోజు మీ ద్వారా ఆ విషయాలన్నీ కూడా మేము తెలుసుకోగలిగాము. ఆ నంబర్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అన్నీ కూడా చక్కగా మీరు వివరించడం జరిగింది. ఎవరెవరు ఏమేం పని చేస్తారు అనేసి చాలా చక్కగా, పైగా వాళ్ళు ఎందుకోసం వచ్చారు ఈ భూమి మీదకి అనేది, ఏ అలాగే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంటి అనేది, అంటే ప్రేమతో ఉండడమే కాదు, వాళ్ళ స్థితికి మనం చేరాలంటే అక్కడ ధ్యానం కూడా ముఖ్యమే అని, ఆ ప్రేమతత్వంతో పాటి చాలా చక్కగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. యెస్. ఎస్. ఓకే. నరేష్ గారు. నరేష్ గారు. ఎస్ సార్. అన్మ్యూట్ చేసుకో. నమస్తే. చెప్పండి. మాట్లాడండి సార్. వినపడట్లా? అది చూడండి. మేడం సార్ ఉండడం సార్ వల్ల చెప్పండి. అంటేనే ఉంటుందా మేడం క్లాస్ ఇక్కడ నుంచి? ఆ? ఏంజెస్ క్లాస్ కంటిన్యూ ఉంటాయా మేడం 9 to 10? లేదు అంటే
ఈ ఛానల్లో ఈ రోజు రేపు ఉంది. మొన్న ఎప్పుడో ఒకసారి ప్రేమతత్వం గురించి లాస్ట్ టైం చెప్పాము. సో అవసరాన్ని బట్టి అంటే ఇది ఒక రోజు చెప్పలేం కదా, సో అందుకని అలా డివైడ్ చేసుకోవటం జరిగింది. ఓకే మేడం. ఎన్జీ స్లాట్ కూడా కంటిన్యూ పెట్టండి మేడం. 10 to 11 అన్న కానీ 9 to 10 అన్న కానీ ఎలాని. అదే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్ సార్. మళ్ళీ 10 to 11 సెషన్ ఉంటది కదా, సో అవునవును. ఆ ధ్యానం అయితే ఆపేది లేదు. కాబట్టి అది ఎప్పుడు అవసరం అయితే ఇంకా మాస్టర్స్ నుంచి మెసేజ్ రావడమో ఇంకేదన్నా అయినప్పుడు పెడుతూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ సార్. ఓకే మేడం. చూడండి మేడం, వీక్లీ 3 days అన్న పెట్టండి మేడం. ఏమో కుదరాలి కదా సార్ నాకు. అంటే మార్నింగ్ అంటే 7:30 వరకు నాకు కాల్స్ అయిపోతాయి. పర్సనల్ లైఫ్ కూడా కొంచెం బ్యాలెన్స్ చేయాలిగా. పత్రిజీ గుద్దుతారు పట్టుకుని, అది బ్యాలెన్స్ చేయకపోతే సారస్తులు ఒప్పుకోరుగా. అది ఓకే. ఎప్పుడు ఏదో ఒక సెషన్స్ తో వస్తానే ఉన్నాను సార్. మార్నింగ్ 4 to 4:30 నుంచి 5:30 అని అలా రెగ్యులర్ గా ఏవో ఒక సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఐదర్ స్టేటస్ లో కానీ మెసేజ్ గ్రూప్ లో కానీ మెసేజ్ పెడతాను కదా, చూసుకొని ఫాలో అయిపోండి. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి, ఒకే దాంట్లో అని కాకుండా డిఫరెంట్ ఛానల్స్ లో వస్తున్నాయి కదా, వచ్చినప్పుడల్లా ఫాలో అయిపోండి, పర్వాలేదు ఇంకా. ఓకేనా? యా, ఎనీ డౌట్సా? వినపడట్లేదు అసలు మీ మీతో వాయిస్. కనెక్షన్ ఉంది మేడం, వేరే వాళ్ళతో అంత ఇంటరాక్షన్ ఉండదు. మీతో కనెక్షన్ ఉంది మేడం, మీరు చెప్తే ఈజీ అర్థమవుతుంది. ఓకే 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 ఓకే, గాట్ ఆ, ఇట్. నాకు బుక్ కూడా కావాలి కుదిరినంత మేడం, బుక్. వరకు సార్, నాకు కుదిరినంత వరకు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయితే నేను అందించగలుగుతానో, యూనివర్స్ నాకు ఏ సబ్జెక్ట్ లో అయితే జ్ఞానం ఇస్తుందో దాన్ని మీకు యాజ్ ఇట్ ఈస్ గా అందించే ప్రయత్నం అయితే నేను డెఫినెట్ గా చేస్తాను సార్. ఓకేనా? ఓకే. యా. ఇది యూట్యూబ్ లో ఉంటుందా మ్యామ్ మీరు ఈ రోజు క్లాస్? మేడం ఉంటుంది కదా. మేడం ఎస్, రేపు మళ్ళీ యూట్యూబ్ లో పెట్టేస్తాం మేడం. మహావతార్ టీవీ తెలుగు ఛానల్. మేడం మీరు నాకు ఆ లింక్ పంపించండి, నేను వీళ్ళకి గ్రూప్ లో పెట్టేస్తాను, వాళ్ళు చూసుకుంటారు, ఫాలో అవుతారు. ఓకేనా? మొన్న ప్రేమతత్వంది కూడా ఉంది కదా, అది కూడా నాకు ఒకసారి పంపించండి, వెంటనే గ్రూప్ లో పెట్టేస్తాను, వాళ్ళు ఫాలో అవుతారు. అంటే మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఓకే మేడం, ఫాలో అయిపోతారు. ఓకే, సెండ్ చేసేస్తాను. ఓకే ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, లేదా మేడం చెప్పిన దాని మీద ఏమన్నా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. చక్కగా మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసుకోండి. ఈ రోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా సాధనకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా అడగండి. బికాస్ సాధన వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ సాధన. ఫస్ట్ ప్లేస్ ఇస్ ఫర్ సాధన ఓన్లీ, ఆ తర్వాతే ఏదైనా. మేడం నమస్తే మేడం. యా, నమస్తే అండి. అన్మ్యూట్ అయ్యి. ఏంజల్స్ గురించి నేను కూడా ఈ రోజే వినడము చాలా అద్భుతంగా, ప్రతి విషయం కూడా చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నాను మేడం. మీరు సాధన గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి అన్నారు కదా మేడం. మొన్న క్లాస్ లో విని నేను 2 days నుంచి టెంపుల్ లో మెడిటేషన్ చేయడానికి వెళ్తున్నాను. అక్కడ ఏమనిపిస్తుంది అంటే మేడం, ఒక 15-20 minutes కంతా థాట్లెస్ స్టేట్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. కాకపోతే నా శ్వాస గమనించడం మిస్ అవుతుంది మేడం. ఎందుకలా మేడం? ఎరుకతోనే ఉన్నాను. మరి ఒకవేళ నిద్ర వచ్చిందా అంటే ఎరుకతోనే ఉన్నాను. కానీ ఇందుకే అడగమన్నా. ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఇందుకే అడగమన్నా, ఎందుకంటే మనలో చాలా మంది శ్వాసని గమనించాలి. ఆనాపాన సతి. ఎందుకు ఆనాపాన సతి శ్వాసను ఎందుకు గమనిస్తాం అంటే, శూన్య స్థితికి చేరుకోవటానికి మనకి ఆలోచన రహిత స్థితి వస్తే చాలు. వన్స్ ఆలోచన రహిత స్థితి వచ్చింది అంటే మళ్ళీ శ్వాసను గమనించక్కర్లా. మీకు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆలోచన రహిత స్థితిలోకి మీరు వెళ్ళిపోయారంటే శ్వాసని గమనించాలన్నది కూడా ఒక ఆలోచనే కదా మేడం, అవునా? అంటే దాన్ని కూడా మనం దాటిపోయి వెళ్ళిపోయాం బియాండ్. అది కూడా అక్కర్లా. కొంత దీనికి వెళ్ళిన తర్వాత ఇంకా మరి శ్వాస కూడా మనకి ఉండదు. చాలా మంది ఏంటి భయపడిపోతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుతున్నారు చాలా మంది. అమ్మో ఇంకా నాకేంటి శ్వాస లేదా అని ఆయాస పడిపోయిన వాళ్ళు, భయపడిపోయి కంగారు పడిపోయి ఏడ్చేస్తూ ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే చాలా మందికి తెలియట్లేదు. ఇంకా శ్వాసని గమనించే స్థితి ఉండదమ్మా అక్కడ. ఓకే. అది కూడా దాటిన స్థితిలో మీరు వెళ్తున్నారు. ఆ స్థితిలోనే, ఆ శూన్య స్థితిలోనే మన యొక్క జ్ఞానము, మన ఆలోచన విధానము, మనం మాట్లాడే తీరు, మనం తీసుకునేటటువంటి అంటే ఇన్పుట్స్, మనము తీసుకునే విధానాలు అంటే పర్సెప్షన్స్ అంటారు కదా! పర్సెప్షన్స్ అంటే ఒక విషయాన్ని ఎట్లా తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. సో, ఆ తీసుకునే విధానాలు అన్నీ మారిపోతాయి. అక్కడే ఎందుకు ఆ టైంలోనే మనకి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి రావడం ప్రారంభమైందని అర్థం. ఇంకా అది వస్తున్నప్పుడు ఇంక మీకు ఏమీ గుర్తుండదు. పెద్ద పెద్ద మరి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి. ఏం ఆలోచనలుండవు. పత్రి సార్ దగ్గరికి ఏదైనా అడగాలని ఎంతమంది ఎళ్తారో శూన్యం అయిపోతారు పూర్తిగా. అంటే ఆ ఎనర్జీకి మనకి రిసీవింగ్ స్టార్ట్ అయిపోయి ఇంకేమి ఉండదక్కడ. థాట్ ఏమీ ఉండదు. అలాగే శ్వాస కూడా ఉండదు. మీ శ్వాస కూడా లేదు అంటే మీరు కరెక్ట్‌గా రీచ్ అయ్యారు స్థితిని. అప్పుడేం చేస్తారు? చాలా మంది అడుగుతారు. మేడం శ్వాస కూడా లేదు కదా! అక్కడ ఏంటి ఖాళీగా ఏం చెయ్యాలి? జస్ట్ ఆ శూన్యాన్ని సాక్షిగానే చూడండి. శూన్యాన్ని కూడా ఏమీ చెయ్యొద్దు. శూన్యాన్ని కూడా సాక్షిగా చూడండి. ఎప్పుడైతే శ్వాసను గమనించడము సాక్షిగా గమనించండి అని చెప్తున్నారు కదా! అంటే జడ్జ్ చేయొద్దు. శ్వాస ఫాస్ట్‌గా అయింది, స్లోగా అయింది జడ్జ్ చేయొద్దన్నారు. ఆ తర్వాత శూన్యంలోకెళ్ళాక కూడా శూన్యాన్ని సాక్షిగా చూడమన్నారు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసా? మన లైఫ్‌లో మనల్ని తిడతారు, మాటలంటారు, మన మీద గొడవలకొస్తారు, లేకపోతే ఇంకోటి జరుగుతది, నిందలు వేస్తారు. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఈ సాక్షితత్వం అనేది అక్కడ అప్లై చేసేస్తాం మనం తెలియకుండా. నా లైఫ్‌లో జరిగిందలా. అందరి లైఫ్స్‌లో జరుగుతది. మీరు కూడా ఆ సాక్షితత్వాన్ని ఓకే. మంచిదే. ఓకే. అలాగే. ఓకే. మంచిదే. ఇది ఎంత హెల్ప్ అవుతదంటే సగం చెత్తలు పోతాయి మన లైఫ్‌లో నుంచి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మెడ కొంచెం ముందుకు వాలిపోతుంది మేడం. ఎందుకలా? పర్వాలేదమ్మా. ఎనర్జీ హెవీగా వస్తది కదా! ఆ ఎనర్జీ తాలూకా దీనికి అట్లా ముందుకి వాలిపోవటం అదంతా జరుగుతది. మీకెప్పుడైతే ఇలా వాలిపోయారనుకో, పూర్తిగా ఇలా వాలిపోతే కొంతమంది ఏకంగా ముందుకి దీన్ని తీసుకెళ్ళి నేలకి దాకిస్తారు కొంతమంది. అంటే నాకేమనిపిస్తుందంటే మేడం ఆ టైంలో నేనేమన్నా నిద్ర మత్తులో ఉన్నానా అన్నట్టుగా. ఏమీ లేదు. అలా అనుకుని పొరపాటు పడొద్దు. ఓకే. మీరు ఎరుకతోనే ఉంటారు. రోజులు గడిచే కొద్దీ, సాధన సమయాన్ని పెంచే కొద్దీ, ఆ ఎరుక స్థితి అనేది పెరగటం స్టార్ట్ అవుతది. అప్పుడు మీరు ఇలా పడిపోయి పావుగంట సేపు ఇలా పడిపోయి ఉన్నారనుకో, ఎరుక ఎప్పుడైతే వస్తదో తలిలా అనుకుంటాం. మళ్ళీ ఒక 2 నిమిషాలకి ఇలా అవుతారనుకో, ఫాస్ట్‌గా ఎరుకొస్తది. తర్వాత గడిచే కొద్దీ కొంచెం ఇలా అనేటప్పటికే ఎరుకొచ్చేస్తది. ఆ ఎరుక లెవెల్స్ అనేవి డెవలప్ అవటాన్ని మీరు గమనిస్తారు. కాబట్టి ఎంత బాగా ఇలా అవుతున్నా కూడా ఇంకా పెంచండి సాధన. పెంచుతూనే ఉండండి. అలా పెంచి మీకు కంఫర్టబుల్‌గా ఉండే టైంలోనే చేసేసుకుంటూ ఉండండి. ఇలా అయ్యాను కదా! నేను నిద్రపోతే నిద్రపోయారు. నిద్ర కూడా ఒక స్థితేగా. చాలా మంది మేడం నేను గురక పెట్టేస్తున్నాను. పెట్టండి పర్వాలేదు. అది కూడా ఒక స్థితే. మనం ధ్యానం చేసేదెందుకు? ఎరుక పెరగడానికి. ఫస్ట్‌లో నిద్రే వస్తది. నడుస్తూ నడుస్తూ పడిపోలే స్టార్టింగ్‌లో? తర్వాత నడిచాంగా. తర్వాత ఎవ్వరి సపోర్ట్ లేదుగా మనకిప్పుడు. మనమే పరిగెడుతున్నాంగా. అలానే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంతమంది నిద్రపోతారు. కొంతమందికి ఎరుకొస్తది. కొంతమందికి చాలా లేట్‌గా వస్తది. ఆ స్థితులన్నీ దాటేయటమే. సాధన సమయాన్ని పెంచుకుని నిద్రపోతున్నా కూడా పర్వాలేదు. నేను ఎరుకతో జీవిస్తున్నాను. ఎరుకతో ధ్యానిస్తున్నాను. అందరికి చాలా ఇంపార్టెంట్ సంకల్పం ఏమిటంటే, నేను మల్టీ డైమెన్షనల్ ఎరుకతో జీవిస్తున్నాను. నేను మల్టీ డైమెన్షనల్ ఎరుకతో ధ్యానిస్తున్నాను అనే సంకల్పం చాలా అద్భుతం. అదొక అద్భుతం. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు నేను ఈ టైంలో ఉండి ఈ ఈ బాడీతో ఇదే ఎరుకతో నేర్చుకునే జ్ఞానానికి నేనింకా ఎన్నో డైమెన్షన్స్‌తో ఉంటాను కదా! ఆ మిగిలిన అన్ని డైమెన్షన్స్‌లో జ్ఞానము ఏకకాలంలో నేర్చుకుంటే ఎంత ఎదుగుతాను? ఇంకా నేను ఈ ఎక్కువగా. ఒక్క ఎక్కువ ఎదుగుతాను కదా! ఒక 10 డైమెన్షన్స్ తీసుకున్నాననుకోండి. ఎంత తొందరగా ఎదుగుతాను? కాబట్టి ఆ మల్టీ డైమెన్షనల్ ఎరుకని మనము సంపాదించి తీరాల్సిందే.
ఫాస్ట్ గా ఎదగటం కోసము. మీరు ప్రాసెస్ లో వచ్చేస్తుందమ్మా, ఏమీ కంగారు పడద్దు. మీరు ప్రస్తుతం కరెక్ట్ గా జరుగుతుంది మీకు ధ్యానం. ఓకే, ఓకే మేడం. శ్వాస థ్యాంక్ యూ. ఎంత వరకు అంటే కేవలం శూన్యస్థితిని చేరే వరకే. శూన్యస్థితి ఉంటే అక్కర్లేదు, శూన్యాన్ని ఎంజాయ్ చేయండి. ఆలోచన వస్తే అది మీరు ఇంకా తప్పించలేకపోతున్నారు అనుకోండి, బయట పడలేకపోతుంటే మళ్ళీ శ్వాసను గమనించవచ్చు. గాట్ ఇట్? ఆలోచన ఏం లేదు మేడం. అదే తల వాలిపోతున్నందుకు ఎరుక అదే వచ్చి నేనేంటి అన్నట్టుగా డౌట్ వస్తుంది. అంతే అంతే, అదే నేను చెప్పేది. ఒకవేళ ఆలోచన వచ్చి దాన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతేనే మళ్ళీ శ్వాస. అలా లేనప్పుడు చక్కగా మీరు ఇది ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేసుకోవడమే, అంతే, ఇంకేం ఉండదు దాంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. యా, ఇంకా సతీష్ ఏమైనా గారు. డౌట్స్? సతీష్ గారు హ్యాండ్ రైజ్ చేశారా? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, చెప్పండి. మేడం ఈ ఏంజల్ నంబర్స్ అనేటి నాకు మల్టిపుల్ గా కనిపిస్తున్నాయి మేడం. ఒక 3-4 డేస్ నుండి నాకు ఒక 4 డేస్ బ్యాక్ మేడం 18 వెహికల్స్ కనబడ్డాయి మేడం. 18 వెహికల్ నాకే ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అంటే నేను చూసే విధానం అనేది ఎట్లుందని నేను ఆలోచించుకున్నాను. కానీ నాకు ఇంత డీప్ గా ఉంటుందని తెలియదు మేడం. ఇప్పుడు 0 to 9 వరకు మీరు అన్నారు కదా, అదేమన్నా రైటింగ్ గా ఉందా మేడం? రైటింగ్ గా రాసి ఉంటే అది ఉందిగా, ఏంజల్స్ అనే బుక్ లో ఉందిగా. లేదు మేడం, అది ఉంటే మాకు సెండ్ చేయండి మేడం. అంటే ఆ పిక్చర్ అనేది సెండ్ చేస్తే. అంటే పీడిఎఫ్స్ చేయడానికి ఒప్పుకోరు సార్ వాళ్ళు, పీడిఎఫ్స్ చేయనివ్వరు. ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఈ సెషన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటిని రాసేసుకోండి. ఎందుకంటున్నానంటే నా ఎక్స్పీరియన్స్ తో ఇంకా చాలా బుక్ లో లేని విషయాలు చాలా చెప్పడం జరుగుతుంది మేడం. కుదిరితే వీళ్ళందరికీ లింక్స్ ప్రొవైడ్ చేయండి. అంటే ఇప్పుడు సెషన్ అయింది కదా, ఆ ఛానల్లోకి వెళ్ళేనా తీసుకుని రాసేసుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. అదే మీరు ఫోన్ లో రాసుకుంటారా లేదా రాసేసుకుని ఫోటో తీసుకోవడమో అలా చేస్తే బెటర్ సార్. లేదు ఎక్కడైనా ఏంజల్ బుక్ దొరికింది అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా కాపీ చేసేసుకోవడానికైనా ప్రయత్నించండి. దట్ విల్ బి వెరీ ఈజీ మీకు. ఎందుకంటే వాళ్ళు పీడిఎఫ్స్ అవన్నీ చేస్తే అబ్జెక్షన్స్ ఉన్నాయన్నమాట, అందుకని ఏమీ షేర్ చేయట్లేదు. ఓకే, లేదు ఓకే ఎక్కడైనా తీసుకోవాలి అంటే 130 రూపీస్ ఉంటుంది బుక్. త్రూ పోస్ట్ పంపిస్తాం కావాలి అనుకుంటే. ఓకేనా? ఓకే మేడం. ఓకే, నేనే అనుకునేది మేడం, ఇట్లా మల్టిపుల్ గా నంబర్స్ కనబడుతున్నాయి మనకేమో, దీని గురించి ఏం అర్థం కాదు, ఎందుకు కనబడుతున్నాయి అని ఆలోచించుకునే లోపే మీ క్లాసెస్ చేసేసింది మేడం. నైస్ కదా, బాగుంది కదా. గుడ్ గుడ్. అంటే అనుకోగానే ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్యూరిటీగా, అంటే మీరు మనసులో ఎలాంటి నిష్కల్మషం, అంటే కల్మషాలు లేకుండా ఎంత నిష్కల్మషంగా ఉన్నారో అలాగే కంటిన్యూ అవ్వండి. ఎప్పుడు ప్రేమతత్వము నిష్కల్మషం ఉన్న చోట ఏంజల్స్ చాలా అద్భుతంగా వాళ్ళ మెసేజెస్ ఇవ్వడానికి, వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంటే మనం చాలా ప్రేమతత్వంతో నిష్కల్మషంగా ఉన్నామని అర్థం. సో దాన్ని కంటిన్యూ చేస్తూ సాధన పెంచేసుకోండి సార్. యుల్ గెట్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. యూ వెల్కమ్. రాఘవయ్య గారు సార్ మాట్లాడారు మేడం. అద్భుతంగా చెప్పారు మేడం. నేను ఇవి కూడా ఫాలో అవుతా ఉంటాను, అందుముందు కొద్దిగా తెలుసు నాకు. మీరు చెప్పాక ఇంకా కొంచెం బాగా అర్థమైంది. వెహికల్స్ మీద గమనిస్తూ ఉంటాను, నోట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఉంటాను. 786 కానీ 222, 666 మొత్తం కంటిన్యూగా అన్ని నా దగ్గర అన్ని నోట్స్ ఉంటాయి. 456 ఇట్లా అన్ని కూడా కొద్దిగా నాకు ఐడియా ఉంది. ఇంతకుముందు వేరే చోట విన్నాను, అవి కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాను. అన్ని ఫాలో అవుతుంటాం మేడం. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాధనకి సంబంధించి డౌట్ ఉన్నా అడగండి, పర్వాలేదు. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటున్నాను, అంటే కూర్చోగానే శూన్య స్థితికి వెళ్తున్నా కానీ తర్వాత అసలు ఉండి మధ్య మధ్యలో కదులుతాము అనేది తెలుస్తుంది నాకు బాగా. ఒక్కోసారి జర్క్ మూమెంట్స్ వస్తున్నాయి, అది ఓకే అనిపించింది కానీ ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. ఒక గంట, అరగంట, పావు గంట కూర్చున్న తర్వాత తెలిసిపోతుంది నేను ఉన్నాను అన్నది. మళ్ళీ నార్మల్కి వస్తున్నా, మళ్ళీ వెళ్తున్నా. అనేది ఇంటెన్షన్ మాత్రం 2 hours 3 hours ఉంది, కానీ నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తుంటాను. ఓకే, అంటే డీప్ స్టేట్ లో నుంచి బయటకు వస్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే సార్,
ఎంత డీప్ మెడిటేషన్ లో ఉన్న ఎరుక ఇంపార్టెంట్. నిద్రపోతున్నా ఎరుక ఉండాలి, ధ్యానం చేస్తున్నా ఎరుక ఉండాలి. 18 అవర్స్ 19 అవర్స్ 20 అవర్స్ నేను చేసినప్పుడు కూడా 1 మినిట్ కూడా ఆ నిద్రలోకి వెళ్ళిపోయి ఇలా అయిపోవడము అనేది ఉండదు. ఆ ఎరుకని మనం సంపాదించాలి. ఇప్పుడు మీకు ఎరుక వస్తుంది కదా, ఆ 7-8 మినిట్స్ మీరు డీప్ లోకి వెళుతున్నది గుడ్. అండ్ తర్వాత నాకు తెలిసిపోతుంది అంటున్నారు కదా, తెలియటం కూడా గుడ్. ఎందుకంటే తెలిసిపోయి ఇంకా కూర్చోలేకపోతున్నారు అంటే మాత్రం కూర్చునే ప్రయత్నం థాట్ తో చేయండి. అప్పటి వరకు మీరు కాస్త ధ్యానం చేసి మీరు ఎనర్జీని గెయిన్ చేసుకుని ఉండుంటారు కదా. నేను ఇంకా చాలా కంఫర్టబుల్ గా కూర్చుంటున్నాను. పత్రి సార్ కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుని, సార్ నాకు కొంచెం అంటే సార్ కాన్షియస్నెస్ ని ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో ఆయన ఆనాపానాసతి పిచ్చగా చేసేసి ఉండుంటారు కదా వాళ్ళు. ఆ ఎనర్జీ డెఫినెట్ గా హెల్ప్ చేసేస్తుంది మనకి. అలా బాగా సాధన చేసిన వాళ్ళ కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేయండి. ఇంకా కూర్చుంటాను నేను చక్కగా ఆ బుద్ధ కాన్షియస్నెస్ ని కానీ, మనకి సదానంద యోగిని కానీ, పత్రి సార్ కానీ ఇన్వైట్ చేసుకుని నేను ఇంకా కూర్చోటానికి, అలా మీ ఫిజికల్ బాడీ అప్పటి వరకు సపోర్ట్ చేసింది కదా, ఫిజికల్ బాడీకి చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంకా నేను కూర్చుంటాను, నాకు చక్కగా కోఆపరేట్ చేయి అని చెప్పి మీ అవయవాలకి మీ ఫిజికల్ బాడీకి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కూర్చోండి. అది లేవాలనిపించినప్పుడు మరీ ఇంకా నా వల్ల కాకనే కాదు లేచేయాల్సి వచ్చింది అన్నప్పుడు లేవండి. లేచి కాస్త వాటర్ తాగడము, అటు ఇటు తిరగడము, ఏదో ఒకటి చేసి మళ్ళీ కూర్చోండి. కూర్చుని ఇప్పుడు 15 మినిట్స్ కూర్చోండి కంటిన్యూస్ గా 15. తర్వాత నెమ్మదిగా దాన్ని 20 చేయండి. అట్లా మనకి మనమే టార్గెట్స్ ఇచ్చుకుంటూ జస్ట్ 5 మినిట్స్. చాలా మందికి ఏం చెప్తానంటే, మేడం కూర్చోలేకపోతున్నాను, అరగంటకు మించి కూర్చోలేకపోతున్నాను. ఓకే, వెరీ గుడ్, అరగంటే కూర్చోండి. అరగంట రోజులో ఎన్ని అరగంటలు కూర్చుంటున్నారు దిస్ మ్యాటర్స్. ఈవేళ 20 మినిట్స్ కూర్చోగలిగాం బాగా, ఓకే. ఈ 20 మినిట్స్ నే రోజులో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూట్లుగా విభజించుకుని పొద్దున్న ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు, రాత్రి ఒక 20 నిమిషాలు. ముందు ఒక 2 రోజులు ఇలా చేయండి. ఆ తర్వాత పొద్దున్న ఒక 20 నిమిషాలు కూర్చున్న తర్వాత మనము బ్రష్లు, స్నానాలు అన్ని చేసేసుకుని ఎక్కడైనా మధ్యాహ్నం లోపల కాస్త టైం దొరికితే మరొక 20 నిమిషాలు, అంటే ఆ 20 నిమిషాలు డబుల్ అయిందిగా. మళ్ళా భోజనాలు చేసేసుకుని మీ పనులన్నీ చేసేసుకుని సాయంత్రం లోపల ఇంకెక్కడైనా మళ్ళీ టైం దొరికితే మరొక 20 నిమిషాలు, అలా అలా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళండి. కొంత వెళ్ళిన తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఈ 20ని 25 నిమిషాలు చేయండి. ఎక్కువ కల్లా 25 నిమిషాలు. సో నెమ్మది నెమ్మదిగా మనకు మనమే చెప్పుకుంటూ మన బాడీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ గా పెరుగుతుంది సార్ ఇది. అంటే జస్ట్ 4-5 డేస్ అలా చేయడము, లేదా ఒక 1 వీక్ చేయడము, ఒక 5 నిమిషాలు పెంచుకోవడం, అలా చేయండి. మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది సాధనలో. మీరు అనుకున్న నంబర్ ని మీరు రీచ్ అయిపోతారు డెఫినెట్ గా. ఓకే, నాకు కనీసం 3 అవర్స్ అట్లా కూర్చోవాలని ఉండిద్ది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్న తర్వాత లేచిపోవాలని వీయటం, నిద్ర వస్తున్నట్టు అనిపించింది, కూర్చోలేకపోతున్నాను. అయినా కానీ ఈ నిద్ర వస్తున్న ఫీలింగ్ వస్తుంది చూడండి, అయినా పడుకోవద్దు. ఓకే మేడం. ఇక్కడ థాట్ పవర్ ని వాడాల్సిన, నిద్ర వచ్చింది అనుకో అలాగే కొనకండి, అలా కురికేయండి కూర్చుని. ఓకే, 20 మినిట్స్ తర్వాత ఎరుకొచ్చింది, బాగా ఊపేస్తుంది నిద్ర, ఆ ఊపేస్తున్నా కూర్చోండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఊపేస్తుంది, నిద్ర వచ్చేసింది, గురక పెట్టేసాం, పర్వాలా, అందులో చాలా ఎక్కువ రిలాక్స్ అయిపోతారు. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. నిద్ర వచ్చేసి గురక వచ్చేసి పక్కోడు నువ్వు గురక పెడుతున్నావన్నా పర్వాలా, ఓకే, కునికేయండి. గురక వచ్చేసిందా తర్వాతకి మనమే లేస్తాం, మళ్ళీ మనమే సెట్ అవుతాం, చాలా ఫ్రెష్ అయిపోతారు. గమనించండి, చెయ్యండి, పర్వాలేదు. అప్పుడు మళ్ళీ ఓ 15-20 నిమిషాలు ఆరాంసే అరగంట కూర్చుంటారు. బట్ అప్పుడు బాడీని చెప్పుకోండి, పర్వాలేదు, కొంచెం కష్టం అనిపిస్తుంది సార్ స్టార్టింగ్ లో, దాన్ని బేర్ చేయలేక బాడీ ఇలా అయిపోయి ఉంటది, పర్వాలేదు, అయినా ఆ బ్యాక్ కి నేను ఆ సపోర్ట్ ఇచ్చేస్తున్న ఆసన సిద్ధి ఇక్కడే ఉపయోగపడుతుంది మనకి. ఆ కరెక్ట్ గా కూర్చుని ఖచ్చితంగా కూర్చునే ఆసన సిద్ధి ఎన్ని కురుకుపాట్లైనా పడగం ధ్యానం నుంచి లేవకన్నట్టుగా పెట్టండి మీ బాడీకి. కొంచెం ఇక్కడ ట్రైన్ చేయండి సార్, యూ విల్ గెట్ ఇట్. డెఫినెట్ గా మీరు 3 గంటలు కూర్చుంటారు సార్. ఓకే మేడం, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే, అసలు నేను ఎవరిని ఎందుకు వచ్చాననే థాట్ అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉండిద్ది. అసలు అది ఎలా కనుక్కోవాలనేది నాకు అర్థం కావట్లేదు. మేడం, 2 సార్లు చెప్పుకున్నాను, కానీ నాకు దానికి ఆన్సర్ రాలేదు. ఓకే,
అయితే ఒకటి డీప్ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళగా 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 యుల్ గెట్ లాడ్ ఆఫ్ ఆన్సర్స్. ఇంకా ఓకే. కొంచెం వెళ్ళండి. మీరన్న 3 గంటలు ఉంది చూడండి, దట్ విల్ హెల్ప్ యూ అవుట్. చాలా ప్రశ్నలకి ఓకే. క్రిస్టల్ క్లియర్ గా సమాధానాలు దొరుకుతాయి. అండ్ ఇంకొకటి, నైట్ నిద్రపోయేటప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేసి ఈ క్వశ్చన్ వేసేసుకుని ధ్యానం చేసి నిద్రపోండి. పక్కన పుస్తకమో పెన్నో ఏదో ఒకటి పెట్టుకోండి. లేదంటే ఓకే. ఫోన్ లో అయినా రికార్డ్ చేసుకోవటానికి రెడీగా పెట్టుకోండి. కొన్ని కొన్ని పదాలు వినపడటము, కనపడటము, తర్వాత ఏమంటారు, జస్ట్ లైక్ దట్ పాపప్ అవుతాయి కొన్ని పదాలు, అవి రాసేయాలి. లేదా కొన్ని కళలు ఎక్స్పీరియన్స్ వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే వాటిని మర్చిపోతారు. అక్కడ ఎరుక ఎందుకు ఇంపార్టెంట్, ధ్యానం చేస్తే వచ్చే ఎరుక ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వచ్చిన ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి డ్రీమ్ మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎస్పెషల్ గా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఉన్నప్పుడు, నాకు ఇలాగే ఒకసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా ఎక్కువ వచ్చేసేది అనమాట. పెయిన్ భరించలేకపోయేదాన్ని. సో అప్పుడు నేను దీనికి రీజన్ నాకు తెలియాలి అని చెప్పేసి చక్కగా నైట్ మెడిటేషన్ చేసుకున్నాను. ఎప్పటికో 2కో 3కో పడుకుని పోయా సాధన చేసుకుని. పడుకోగానే చక్కగా దానికి నేను ఏ కర్మ చేశాను, ఎందుకు వచ్చింది, ఇదేమి రీజన్ మొత్తం డ్రీమ్ రూపంలో చూపించారనమాట. నాకు లక్కీగా అది గుర్తుంది. కొన్నిసార్లు గుర్తుండవు. అప్పుడు ఎరుక పెంచాలి మనం. పెంచినప్పుడు డెఫినెట్ గా, ఒకవేళ మీకు అలా వచ్చి గుర్తులేదనుకోండి, మళ్ళీ పనిమాల కూర్చోవాలి మనం. కూర్చుని నిన్న నాకు వచ్చిన, నేను ఈ ప్రశ్న వేసిన దానికి సమాధానంగా వచ్చినటువంటి ఆ డ్రీమ్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, దాన్ని ఇప్పుడు నేను రీకాల్ చేస్తున్నా, రీకనెక్ట్ అవుతున్నా. అది ఏమిటో నాకు ఇప్పుడు నేను చక్కగా చూస్తున్నాను, నా ఎరుకతో చూస్తున్నాను. నా ఎరుకకి అందే విధంగా ఆ యొక్క సమాధానం నాకు ఇప్పుడు కావాలి అని చెప్పి కూర్చోండి. అలా ఒక సెషన్ 2 సెషన్లు చేస్తుంటే మళ్ళీ యుల్ గెట్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కోటిలింగాచారి గారు మాట్లాడండి. మేడం సార్ హలో చెప్పండి సార్. మేడం వినపడుతుందా? నమస్తే వినిపిస్తుంది. మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పుడు నాకు షుగరు బీపీ ఉంది మేడం. అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ట్యాప్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాల్లోనే బాగా నిద్ర వస్తుంది మేడం. ఓకే. నిద్ర బాగా వస్తుంది. అట్లా ఆ నిద్ర మీద పండుకున్నాను 2 గంటలు పండుకోవడం చేయటం ఉంది. అది బాగా నాకు అనీజీగా ఉంటుంది మేడం. అట్లా కాకుండా ఈ మెడిటేషన్ లో కూర్చోవాలని ఉంటుంది. మరి వీలు పడుతుందా మేడం అట్లా బాగా నిద్ర మూమెంట్ లో? అదే చెప్పాను కదా, బాగా నిద్ర వస్తున్న మూమెంట్ లో కూడా మీరు బాడీని ట్రైన్ చెయ్యాలి మనం. ఎప్పుడైనా కొద్ది రోజులు నాకు సెషన్స్ అవి బాగా ఎక్కువైపోయి కొంచెం సాధన తగ్గుతుంది అనుకోండి, బిజీ ఎక్కువైపోయి అన్ని గంటలు చేయడం కుదరనప్పుడు నాకు కూడా ఇది జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా అప్పుడు నిన్న బాడీకి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇలా ఉండు పర్వాలేదు అంటే, ఉత్తప్పుడు అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నాం కదా, కావాలన్నప్పుడు స్నానం చేస్తున్నాం, అవసరమైనప్పుడు నిద్రపోతున్నాం, ఒళ్ళు నొప్పులు వస్తే వ్యాయామం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదా. బాడీకి చెప్పాలా, సామవేద దండోపాయాలు బాడీ మీద కూడా ఉపయోగించాలి, లేకపోతే ఇది మనల్ని లొంగ తీసేసుకుంటుంది కదా. దీనికి చెప్పండి. అండ్ ఇదంతా అంటే ఫస్ట్ మనము పొద్దున్న లేసి ఏదో కాఫీలో టీలో తాగి శుభ్రంగా తినే కొద్దీ ఇది వచ్చేస్తుంది, మగతగా ఉంటది కదా. ఆ ముందు బ్రష్ చేయక ముందు కానీ, లేదా కాఫీయో టీయో పడి టిఫిన్ కి ముందు అది బ్రష్ అన్ని చేసేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టము. ఆ టిఫిన్ కంటే ముందు ఒక అర్ధగంట కూర్చోండి, ఒకసారి ట్రై చేయండి. టిఫిన్ కంటే ముందు ఒక అర్ధగంట కూర్చోండి. ఏమవుతుందంటే ఎనర్జీ అనేటటువంటిది, షుగర్ బీపీ ఉన్నప్పుడు ఏమవుతాయి, ఈ చక్రాస్ కి ఎనర్జీ సరిపోక చేసిన ఆ కొద్ది ఎనర్జీని అవి మింగేస్తాయి చక్కగా. ఎందుకు, అక్కడ ఆ సిస్టమ్ లో మనకి లోటు ఉంటది కదా, ఎంత ఎనర్జీ మీరు తీసుకుంటున్నా డ్రైన్ అయిపోతూ ఉంటది. సో ఆ ఎనర్జీ అంతా ఈ మణిపూరక అండ్ అనాహత తీసేసుకుంటాయి, సారీ ఈ ఆజ్ఞా చక్ర తీసేసుకుంటాయి. ఈ 2 తీసేసుకుని మళ్ళీ మీ డ్రైన్ అయిపోతారు. ఫుడ్ పడంగానే ఇదో ఓయమ్మ ఎనర్జీ వచ్చేసింది అని చెప్పి నిద్రలోకి వెళ్ళిపోద్ది బాడీ. కాబట్టి దీనికి ముందు ఒక అర్ధగంట ధ్యానం చేయండి. చేసిన తర్వాత కూడా టిఫిన్ ని తిన్నాక కూడా మీరు చెప్తూ ఉండండి, ఈ టిఫిన్ నీకు ఇస్తున్న దేనికంటే నువ్వు చక్కగా శక్తివంతంగా బాడీని చేసుకుని నేను ధ్యానం చేయటానికి ఉపయోగపడాలి నువ్వు అని మాట్లాడండి బాడీతో. 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి.
మాట్లాడుతూ తినండి. ఆ తినే ఫుడ్ తింటున్నప్పుడు కూడా దానికి చెప్పండి, ఒరే ఇది నువ్వు తీసుకుని చక్కగా ధ్యానానికి నేను కూర్చోవడానికి సహకరించాలరా నువ్వు అని చెప్పండి ఆ బాడీకి. అలా డైలీ మాట్లాడుతూ చెయ్యండి, కొంత డిఫరెన్స్ కనపడుతుంది. అండ్ కొన్నిసార్లు మాత్రం ఇందాక సార్ చెప్పినట్టు అది ఇలా ఊపి ఇలా ఊపుతుంది అనుకో, ఎంత ఊపినా నేను ఇంతే అన్నట్టుగా కూర్చోండి. ఆ అరగంట నిద్రపోతే అందులో నిద్రపోండి, పర్వాలేదు. అంటే లేడౌన్ చెయ్యొద్దు, బాడీని పడుకోబెట్టకుండా కూర్చునే కునికేయండి. కావాలంటే కూర్చుని కునకండి, తప్పలేదు. చాలా ఫ్రెష్ అయిపోతారు. ఎంత ఎనర్జెటిక్ గా అయిపోతారంటే రాత్రి అంతా డీప్ స్లీప్, మరి ఏమవుతుందో తెలియకుండా 8 గంటలు పడుకుంటే ఎంత ఫ్రెష్ గా ఉంటారో, ఒక అరగంట మీరు అలా కూర్చుని కునికేసినప్పుడు అంత ఫ్రెష్ గా అయిపోతారు సార్. మీరు అట్లానే కూర్చుని కునికేసి మళ్ళీ లేసి ధ్యానం చేయండి. అలానే లేడౌన్ చెయ్యకుండా 1-2 రోజులు ట్రై చేసి చూడండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు అప్పుడు ఒకసారి కాల్ చేయండి. అంటే అలా ట్రై చేయండి, ఒక 4-5 డేస్ ట్రై చేసి మీకే అర్థమవుతూ ఉంటుంది. నెమ్మదిగా మన బాడీని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. అయితే మేడం, ఈ డైలీ సాయంత్రం మన క్లాస్ అయినాక ఎమ్మటే ధ్యానం అయిపోయినాక ఎమ్మటే నిద్ర వచ్చేస్తుంది. మళ్ళా 3:30 ఆ ప్రాంతానంగా మేలుకు వస్తే నిద్ర పట్టదు మేడం. అప్పుడు కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత అర్ధగంట ధ్యానం చేశాక మళ్ళా పండుకోవడానికి సహకరిస్తుంది. మంచిదే కదా, కరెక్ట్ గా బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నారు. ఈ సెషన్ అయ్యాక ఎందుకు నిద్ర వస్తుంది? ఫస్ట్ థింగ్, సెషన్ అయ్యాక మీకు నిద్ర వస్తుంది అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మాస్టర్ చక్కటి ఎక్స్పీరియన్స్ తో, వాళ్ళకున్న సాధనా శక్తి, మాస్టర్స్ మనకిచ్చే ఎనర్జీతో మీ బాడీ చక్కగా రిలాక్స్ అయ్యి నిద్రపోతున్నారు. అది పర్ఫెక్ట్. ఈ సెషన్ అవ్వగానే ఏదో అంత పొట్ల పడంగానే నిద్ర వచ్చేసిందంటే వెరీ హ్యాపీ, నిద్రపోండి. చాలా న్యాచురల్ గా కరెక్ట్ గా జరుగుతుంది ప్రాసెస్. ఆ తర్వాత 3:30కి మెలకువ రావడం కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది మీకు. ఓకే, 3:30కి ఎందుకు మెలకువ వస్తుందంటే బ్రహ్మ ముహూర్తంలో మీకు సాధన పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ బాడీ చక్కగా మెలకువ ఇస్తుంది. ఆ టైంలో థాట్ పొల్యూషన్ ఉండదు మనకి. థాట్ పొల్యూషన్ ఉండదు. అండ్ ప్యూర్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీ చాలా హ్యూజ్ గా ఉండి ఫాస్ట్ గ్రాస్పింగ్ కి కంఫర్టబుల్ టైమింగ్స్ అవి. కాబట్టి ఆ టైంలో మరి కాసేపు చేయటానికి ప్రయత్నించండి. లేదు ఇంకా కాకనే కాదు అని మీ శరీరం మొరాయించిందా, 20 నిమిషాలు చేసేవాళ్ళు అరగంట చేయండి, అరగంట చేసేవాళ్ళు ఒక 40 నిమిషాలకి పెంచండి. కొంచెం పెంచి ఆ తర్వాత నిద్రపోండి. లేదు నాకు ఆ టైంలో కూడా ఇంకా చెయ్యాలని ఉంది అంటే కూర్చొని కునికేయండి, పర్వాలా. ఒక్క అరగంట అలా కూర్చుని కునికేశారనుకో, తర్వాత లేచి 3-4 గంటలు కూర్చుంటారు హ్యాపీగా. చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది సార్. ఆ ఫ్రెష్ ఫీల్ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే నేను ఎంతో ఎనర్జీ తీసేసుకున్నా ఎస్ అన్న ఫీల్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఆ మెయిన్ బీపీ, షుగర్ ఉన్నప్పుడు ఇది చాలా అవసరం అవుతుంది సార్. అలా మీరు కూర్చున్నప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు బీపీ ఆర్ షుగర్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో దానిని హీల్ చేసుకునేటటువంటి హీలింగ్ ఎనర్జీస్ మీకు ఆ టైంలో కావాలని అడగండి. పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో మీరు లేస్తారు కదా, ఆ టైంలో నేను వీటిని, ఆ బీపీని, షుగర్ ని, వాట్ ఎవర్ ఇంబ్యాలెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని హీల్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అలౌ చేస్తున్నాను, పూర్తి యాక్సెప్టెన్స్ తో ఎనర్జీని రిసీవ్ చేస్తున్నాను అని చెప్పి 2 చేతులు చక్కగా ఇలా రబ్ చేసి ఇలా స్క్వీజ్ చేయండి, పిసికినట్టు చేయండి చేతుల్ని. ఇలా చేతులు పిసుక్కుంటాం కదా, అట్లా ఎప్పుడైతే గట్టిగా చేతులు పిసుకుతామో ఒక్కసారి గట్టిగా అలా పిసికి ఇలా అని అలా పిసికిన తర్వాత అందరు చేసుకోండి. ఇలా అనుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసి వదిలేయండి. ఎనర్జీ ఎంత బాగా ఫ్లో అవడం గమనిస్తారు. ఎందుకంటే ఈ చేతుల్లో ఉండే మేజర్ మైనర్ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మీరు కూర్చుని నాకు ఆ హీలింగ్ ఎనర్జీస్ కావాలని మీరు చక్కగా హార్ట్ఫుల్ గా ఫుల్ యాక్సెప్టెన్స్ తో అడగడమే లేట్. చక్కగా ఎనర్జీస్ ఫ్లో అవుతాయి, దాన్ని మీరు ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే నేను అడుగుతున్నది విశ్వం నాకు ఇస్తుంది అన్న మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో తెలియకుండా మీ బాడీ మీ మాట వింటది. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. నిద్రపోవాలనుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఇంత బాగా ఎనర్జీ ఇస్తుంటే సిగ్గు లేకుండా నిద్రపోవడం ఏందని చెప్పి మనమే కూర్చుని పోతాం అప్పుడు ఇంకా. నిజంగా జరుగుతుంది. ఒక్కవేళ కొన్నిసార్లు ఈ ఎనర్జీ తట్టుకోలేక కూడా నిద్ర వస్తుంది. అలా వచ్చినప్పుడు కూడా శవాసనం వేసేయండి ఫుల్ గా, పూర్తిగా చేతులు కాళ్ళు ఇట్లా పెట్టేసుకొని ఆ ఎనర్జీస్ ని పూర్తిగా నేను రిసీవ్ చేసుకుంటున్నాను, ఆ హీలింగ్ ఎనర్జీస్ నేను తీసుకుంటున్నాను, నా సొంతగా నా శరీరానికి ఉన్నటువంటి హీలింగ్ కెపాసిటీని నేను పూర్తిగా రెస్పెక్ట్ చేస్తున్నానని చెప్పుకోండి.
మన బాడీకి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది బై డిఫాల్ట్. అదొకవేళ మనకి నిద్ర లేకనో ఇంకేదో చికాకు వచ్చే మనసు బాగోకో కొంచెం అటు ఇటు అయినా ఈ ఎనర్జీస్ తో రిలాక్స్ చేసేసుకొని నా బాడీని మైండ్ అంతా రిలాక్స్ చేసుకుంటున్నాను, నా శరీరానికి స్వతహాగా ఉన్నటువంటి స్వస్థత శక్తిని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నేను చక్కగా యాక్సెప్ట్ చేసి శరీరాన్ని గౌరవిస్తున్నానని చెప్పండి. ఆటోమేటిక్ గా అది స్లోగా మిమ్మల్ని హీల్ చేయటం అనేటటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి క్లియరా? ఓకే, ఎస్ మ్యామ్. చాలా అద్భుతమైన సెషన్. చాలా మంది డౌట్స్, సాధనలో డౌట్స్ కూడా చాలా అద్భుతంగా క్లియర్ అయ్యాయి. కొంతమందికి ఉన్న అడగలేకపోతుంటారు, ఇలా అడగడం ద్వారా కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా అది క్లియర్ అయిపోతుంది. మాకు కూడా ఇలాగే ఉండేది కదా అనేసి మంచిగా. ఎస్ మ్యామ్. పిల్లల కోసం అంటే ఏంజల్స్ ఎవరు ఉంటారు మేడం? గార్డియన్ ఏంజల్స్ చాలు మేడం. చక్కగా ఎంత సపోర్ట్ అంటే గార్డియన్ ఏంజల్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్ లోని పేరెంట్స్ మెడిటేషన్ కి వెళ్ళిపోతారు కదా, పిరమిడ్ లో అక్కడ వెళ్ళిపోతారు కదా, పిల్లల్ని అక్కడ వదిలేస్తారు కదా, ఆ పిల్లలు ఎంత మంది వచ్చి చెప్తారో అరే ఏం చేసావురా ఇప్పటి వరకు అంటే, కొంతమంది పిల్లలు వచ్చి వాళ్ళతో ఆడుకుంటున్నారంట. అక్కడ చూస్తే ఏం పిల్లలు ఉండరు, ఏంజల్స్ వీళ్ళ దగ్గరకు వచ్చి చక్కగా ఆడుకుంటారు. ఏరంటే అదుగో అంటారు, ఆ పిల్లలు ఎవరికి కనపడరు. చక్కగా ఏంజల్స్ వచ్చి వాళ్ళతో ఆడుకుంటారు. సో అసలు ఎంత మనం నిష్కల్మషంగా ఉంటామో మేడం, యూనివర్స్ అంతా ఒక చిన్న బేబీని చేతిలో పెట్టి కాపాడినట్టు కాపాడుతుంది మేడం. మనం నిష్కల్మషంగా అయిపోవడం ఒక్కటే మన వంతు, మిగిలిందంతా విశ్వం చూసుకుంటూ ఉంటది. సో పిల్లలకి చాలా చక్కగా గార్డియన్ ఏంజల్స్ తో మనకన్నా ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వగలుగుతారు మేడం వాళ్ళు. సాధన ప్లస్ ఇది సాధన యాడ్ అయిందంటే ఇంకా బ్యూటిఫుల్. నేను చిన్నప్పుడు నా క్వశ్చన్ పేపర్ అంతా నాకు ముందే తెలిసిపోయేది. చక్కగా బిట్ పేపర్ తో సహా టిక్కులు పెడితే ఏది టిక్ పెడితే అదే వస్తుంది అనమాట. అంత బియాండ్ వెళ్ళిపోగలుగుతారు పిల్లలకి. దే డోంట్ హ్యావ్ ఎనీ లాజిక్ అట్ ఆల్ కదా. ఇంకా మనకైనా కొద్దో గొప్ప ఎప్పుడైనా వస్తుందేమో, నాకు చిన్నప్పటి నుంచి లాజిక్ ఉండేది కాదు. నేను అన్లిమిటెడ్ అంతే 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 అంటే అంతే అది. సో దాన్ని మనం ఇప్పుడు కూడా బిల్డ్ చేసేసుకోగలిగితే అసలు ఎక్కడ ప్రాబ్లమే ఉండదు. ఓన్లీ మ్యాజిక్సే ఉంటాయి మన లైఫ్ లో. కాకపోతే కొంచెం మనం దానికి మనల్ని మనం కొంచెం పుష్ చేసుకుంటే దట్ విల్ బి వెరీ ఈజీ. మీరు చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. మా బాబు అలా అంటుంటారు, నేను ఏవైతే చూసానో అవే అట్లే వచ్చేసినాయి, పేపర్ లీక్ అయిపోయినట్టు అయిపోయింది నాకు అని చెప్తుంటాడు అనమాట. ఉంటది మేడం, అది నిజంగా ఉంటది. కాకపోతే బయట ఎవరు నాన్ మెడిటేటర్స్ లేకపోతే అంత స్థితి లేని వాళ్ళు అయితే నమ్మలేకపోవచ్చేమో, కానీ ఇట్ ఈస్ ట్రూ. నేను చూసాను కదా, నా లైఫ్ లో నేను చూసుకున్నా. చిన్నప్పటి నుంచి పిల్లలు సాధన చేయటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, టీనేజ్ లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేస్తున్నా మన మనసు దాని వైపు కూడా వెళ్ళదు. అండ్ మనకు చాలా క్లియర్ గా తెలిసి మన కంట్రోల్ మనకు ఉంటది మేడం. అది నా టీనేజ్ లో నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ వాళ్ళకి నాకు తేడా ఏమిటి అంటే, నాలో ఆ రకమైన మెచ్యూరిటీ ఉండేది. అంటే పసితనం ఉండేది, పసితనపు ఛాయలు ఎక్కడికి పోలేదు. బట్ స్టిల్ నేను ఏది రైట్ ఏది రాంగ్, ఏది ఎంతవరకు చేయాలి ఏది ఎంతవరకు చేయకూడదు, ఆడపిల్లగా నన్ను నేను ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ చాలా క్లియర్ గా నా ఫీలింగ్స్ ఎమోషన్స్ నా కంట్రోల్లో ఉండడాన్ని నేను గమనించా. ఇప్పుడు రావటం వేరు, 20s లో 30s లో రావడం వేరు. బై డిఫాల్ట్ వస్తాయి ఎంతో మందిని చూసి ఎన్నో విషయాలు ఫేస్ చేశాక. బట్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కానీ సాధన చేస్తే పిల్లలకి మనం ఏమీ చెప్పక్కర్లా, వాళ్లే చక్కగా అన్ని మనకే తిరిగి చెప్తారేమో, అంత మెచ్యూరిటీ ఉంటది అనమాట. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన వారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి ధ్యాన ప్రక్రియను మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, బుద్ధ భగవానుడికి, మన యొక్క ఆత్మ చైతన్యానికి కృతజ్ఞతలను తెలియజేద్దాం. అలాగే నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పరమ గురువులకు, మనసా వాచ కర్మణ విశ్వానికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.
అలాగే ఇంత చక్కటి ధ్యానానికి, జ్ఞానానికి సహకరిస్తున్న నా ఈ భౌతిక శరీరానికి, ఆత్మ చైతన్యానికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, పరమ గురువులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారికి, నాతో కలిసి జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నటువంటి నా ధ్యాన మిత్రులందరికీ, వారి కుటుంబ సభ్యులకు మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ యూనివర్స్ నాకు మంచి అవకాశం కల్పించాలని, ఇంకా ఇంకా చక్కటి అవగాహన నాకు రావాలి, దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్. అందరూ కూడా మేడంకి వస్తే గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అద్భుత సెషన్ ఇచ్చారు. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాం మేడం. మిగిలిన విషయాలు ఏంజిల్స్ గురించి తెలుసుకుందాము. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మేడం ఈ రోజు మేడం స్పీచ్ గ్రూప్ లో పెడతారుగా? ప్రతిరోజుది వస్తుంది సార్, అదే, ప్రతిరోజుది వస్తుంది, ఏది మిస్ ఏం కాదు. అదే. మన ప్రేమతత్వం కూడా ఉంది చూడండి గ్రూప్ లో, అన్ని షేర్ చేశాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, కాసేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లోజ్ చేద్దాము. సైలెంట్ మెడిటేషన్ చేసుకుందాము. ఓకేనా? అందరు కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకోండి. అందరూ కూడా స్థిర సుఖ ఆశ్రమంలో కూర్చుందాము. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము. కాళ్ళు క్రాష్ చేసుకొని చక్కగా కళ్ళు రెండు మూసేసుకొని ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. ఎవరికైతే ధ్యానం మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాళ్ళు స్పిరిచువల్ రియాలిటీ మూవీ అని ఉంది కదా, మనం ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేస్తుంటాము. అది 1కి బట్టి 2 సార్లు 3 సార్లు ఎక్కువ చూడండి. అక్కడ మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఆ స్పిరిచువల్ రియాలిటీ మూవీలో అద్భుతంగా చెప్పడం జరిగిందనమాట. ఎలా ఉంటుంది మన స్థితి, శ్వాస స్థితి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఆ స్పిరిచువల్ రియాలిటీ మూవీలో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు ఫస్ట్ మన స్థితి ఎలా ఉందో అప్పుడు ఒక రకంగా అర్థమవుతుంది ఆ వీడియో. ఇంకొంచెం సాధన పెంచుకుంటే ఒక రకంగా అర్థమవుతుంది. అది ప్రతి ఒక్కరు చూడండి, బాగా మనకు అనుభవానికి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.